వాక్యానికి వెళదామండి. నేను ఒక చిన్న కండిషన్ చెప్పాను. ఏంటి? కంప్లీట్గా మీరు ఇక్కడే ఉండాలి. మీ ఆలోచన అంతా ఇక్కడే ఉండాలి అండ్ వాడాలి. జనరల్గా వినేటప్పుడు ఒక భాగం వాడతాం బ్రెయిన్లో. ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఇంకో భాగం వాడతాం. ఇప్పుడు ఏంటంటే రెండు నేర్చుకుంటున్నాం. సో చాలా సీరియస్గా మీరు వినాల్సి ఉంటుంది. చాలా ఆలోచిస్తూ మీరు వినాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఎన్నో అధ్యాయం పూర్తి చేసుకున్నాం. 11 అధ్యాయాలు పూర్తయినాయి. రైట్. 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షత చెప్పాలి అందరూ. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 3వ అధ్యాయం 7 సంఘాలు. 4వ అధ్యాయం పరలోకంలో ఏముందో చూశాడు. చూస్తున్నారు, చెప్పట్లేదు ఎవరు. 5వ అధ్యాయం 7 ముద్రల గ్రంథాన్ని తీసుకున్నాడు. 6వ అధ్యాయం 6 ముద్రలు విప్పాడు. మీకు ప్రకంగా అనవసరం. యాక్చువల్గా ఎందుకు నన్ను ఇరిగించాడు దేవుడు, అంతే తప్ప మీకు అనవసరం. నాకు అర్థమైంది. ఇప్పుడు చెప్పాలి ఎలాగా. 7వ అధ్యాయం 1,44,000 మంది ముద్రించబడ్డారు. 8వ అధ్యాయం 7వ ముద్ర విప్పబడింది, 4 బోర్లు ఊదారు. 9వ అధ్యాయం 5వ బోర 6వ బోర ఊదబడింది. 10వ అధ్యాయం బలిష్ఠుడైన దూత చిన్న పుస్తకం. 11వ అధ్యాయం 2 సాక్షులు వచ్చి సువార్త చేశారు. 7వ బోర ఊదబడింది. ఇది మనం చూసిన సింపుల్గా 11 అధ్యాయాలు. అండ్ లాస్ట్గా పరలోకంలో దేవాలయం తెరవబడి నిబంధన మందసం ఓపెన్ అయింది. నేను ఇంకో మాట కూడా చెప్పాను. ఏంటంటే 12, 13 అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి మీరు 11వ అధ్యాయం దాకా చదువుకుని వచ్చేయండి అని చెప్పానా? చెప్పారు కదా. ఎంతమంది చదవలేదు చేయొద్దండి. వెరీ గుడ్. అలాగే నిలబడిపోండి. ఏం పర్లేదు. మంచిదే, నిలబడడం మంచిదే. తెలీదా మీకు? మీ ఆయన నిలబడుతున్నాడే, మీ ఆయన 3 పూటలు తిన్నాడు మాని. వెరీ గుడ్, నిలబడండి. రైట్. రేవతి నిలబడట్లేదు. ఎలాగా? ఆయన చదవడం లేదా నిన్ను? అమ్మ లేచి గౌరవించాలి. నువ్వు నిలబడాలి ఆయన ముందు. రైట్. శాంతి చదివేశావు నువ్వు? సగం చదివావా? అయితే సగం నిలబడు. సగం చదివిందంట మహా తల్లి. తేజ నువ్వు చదివారా? అర్థం అవడం గురించి కదరా చదివావా అని అడిగాను. చదివేశావు. వెరీ గుడ్. సిగ్గుపడండి. పళ్ళు కాదు, సిగ్గుపడాలి. రైట్. వెరీ గుడ్. కూర్చొని పండు. అంతమందిలో 2, 3 నిలబడితే వాళ్ళకి సిగ్గు ఉంటుంది. అందరూ లేచిపోతే ఇంక సిగ్గేముంటుంది? ఇంక సిగ్గేముంటుంది? సరే, మీరేం చేస్తారంటే వచ్చే వారం ఇప్పుడు 12, 13 అధ్యాయాలు చెప్పుకుంటాం మనం. వచ్చే వారానికి 13 అధ్యాయాలు పూర్తి చేసేయండి. అలా పూర్తి చేయకపోతే అప్పుడు కొద్ది నా మూడ్ మనం బయటికి పంపించేస్తామో లేదంటే గోడ కుర్చీలు ఏం చేస్తామో మనకు తెలియదు. అప్పుడు కొద్ది ఏం జరుగుతుందో తెలీదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను పడే పాటలు మామూలు పాటలు కాదు. ఇది చెప్పడం గురించి. ఇది ఎందుకో దేవుడు మనకు చెప్పాలనుకున్నాడు. నాకు ఇష్టమై కాదు ఇది. అసలు నాకు ఇష్టమై దీన్ని నేను టేకప్ చేయలేదు. దేవుడు మనకి చెప్పాలనుకున్నాడు. దానికి తగిన అలర్ట్నెస్, దానికి తగిన అప్రమత్తంగా ఉండి, అలర్ట్గా ఉండి, సీరియస్గా దాన్ని తీసుకుని దాని నుంచి కొన్ని తెలుసుకోవాలనే ఆలోచన మనకు లేకపోవడం అది సిగ్గుకరం. అది 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 చాలా బాధాకరమైన విషయం.
కాబట్టి దీన్ని ఇక మీదట సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన గ్రంథం, ప్రకటన గ్రంథం. అన్నీ ముఖ్యమైనవే, ఇది ఇంకా ఇంకా ముఖ్యమైన గ్రంథం. పాటలన్నీ ముఖ్యమైనవే, కీర్తనలు పాటలకంటే గొప్ప పాట, చాలా పరమగీతం, అన్ని పాటల కన్నా గొప్ప పాట ప్రకటన గ్రంథం. చాలా చాలా ముఖ్యమైన గ్రంథం, చాలా అవసరమైనది. దేవుడు ఎందుకో దాన్ని చెప్పాలనుకున్నాడు. ఆయన సంకల్పాన్ని మనకు తెలియచేయాలని కోరుకుంటున్నందుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దాన్ని నేను ఎంతవరకు చెప్పగలుగుతాను నాకు తెలియదు, కానీ మోస్ట్లీ నాకున్న అవకాశాన్ని బట్టి నా సాయి శక్తిలో చెప్తున్నాను. అండ్ 12, 13 అధ్యాయాలకు మనం వచ్చాం. వాటి గురించి నేను చెప్పి అప్పుడు మూలవచనం చదువుతాను. ఆ 12, 13 అధ్యాయాలు ఎలాంటివంటే, నేను మొదటి నుంచి చెప్తున్న విషయం, ప్రకటన గ్రంథం అనేది ఒక పజిల్. అది ఇన్ ఆర్డర్లో ఉంది, ఆర్డర్లో లేదు. అది షఫిల్ చేసేసినట్టుగా ఎదరిది వెనక్కిది ముందుకి ఇలా ఉంది. దీని అంతటినీ ఒక ఆర్డర్లో పెట్టడంలోనే ప్రకటన గ్రంథం యొక్క విషయం అంతా అర్థమవుతుంది, అందులోనే దాగి ఉంది. దాని మర్మాలన్నీ ఎప్పుడు మనకి క్లియర్గా ఓపెన్ అవుతాయి అంటే అది ఒక ఆర్డర్లో మనం పేర్చినప్పుడు. 12వ అధ్యాయం 13వ అధ్యాయం ప్రకటన గ్రంథాన్ని ఆర్డర్గా చెయ్యడానికి అన్ని రకాల తాళపు చెవులు ఆ రెండిట్లో ఉంటాయి. అది కీ. అది 12, 13 అధ్యాయాలు కీ. దాన్ని మనం కరెక్ట్గా ప్లాన్ చేయగలిగితే, క్యాచ్ చేయగలిగితే చాలా వరకు మనం ఆర్డర్ చేయొచ్చు, ఆర్డర్లో పెట్టచ్చు. ఇంకో మాట కూడా చెప్తాను, మీరు జాగ్రత్తగా వింటే. ఈరోజు నేను ఆర్డర్ చెప్పను, చివరి ఎప్పుడో చూసుకుందాం అన్నాను కదా. ఈరోజు మనం చాలా విషయాలు ఆర్డర్లో పెట్టేసుకోబోతున్నాం. ఆమేన్. అందులో ఉంటుంది, తప్పదది. అవి చెప్పాలంటేనే ఆర్డర్ దొరుకుతుంది, దాన్ని చెప్తుండగా ఆర్డర్ దొరుకుతుంది. అండ్ చాలా షార్ప్గా మనం ఆలోచిస్తే కానీ ఈ 2 అధ్యాయాలని మనం తేల్చుకోలేం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి ఆ 2 అధ్యాయాల గురించి కొన్ని విషయాలన్నా తెలియపరచునుగాక. రైట్. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను నేను. హల్లెలూయా. ఇక మీదట జరిగే వాటిని నీకు కనపరుస్తాను అని ఆయన అన్నాడు. అలాగే జరిగే విషయాలన్నింటినీ యోహాను ప్రవచిస్తుంటే 10వ అధ్యాయంలో మనం ఏం చూసామంటే, మరలా ఇంకొకసారి ఈ రాజుల గురించి, మనుషులందరి గురించి నువ్వు ప్రవచించాల్సిన అవసరం ఉంది. అంటే రాజ్యాలకు సంబంధించి ఏదో పాత్ర ముందున మనకి రాబోతుంది అని మనకి అర్థమవుతుంది. సో మనం ఈ 4వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ దీని ద్వారా ఇంతకుముందు పరలోకంలో భక్తులు ఏం చూశారు, ఏ సంగతులు జరిగిన తర్వాత ఈ సంగతులు ప్రారంభమవుతాయి, యోహాన్ పరలోకంలో ఏం చూశాడు, ఈ సంగతులు యోహాన్ చూసే సంగతులు ఎప్పటి కాలపివి అయి ఉంటాయి అనే దాని గురించి కూడా మనం చూసాం. అవి ఇంకా ప్రారంభం కాలేదు అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అవి ఏమి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ స్టార్టింగ్ పాయింట్ కూడా మనకి బహుశా ఈరోజు కొంతవరకు తెలియడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దేవుడు ఈరోజు మనతో మాట్లాడునుగాక. అందరూ తల్ల వంచుతారా? మోకరించండి. అవకాశం వాళ్ళందరూ మోకాళ్ళు వేయండి. చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. నేను ఒక స్టోరీ చదువుతాను, ఒక 5 వచనాలు. చదువుతున్నప్పుడు మీరు ఊహించుకోండి, ఆ సీన్ని మీరు ఊహించుకోండి. మీకేమనిపించిందో నాకు చెప్దురు కానీ నేను అడుగుతాను. అది
చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నది ఊహించుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనపడిన ఒక సూచన పరలోకంలో జరిగిందంట. అదేంటంటే సూర్యుని ధరించుకునిన ఒక స్త్రీ, ధరించుకోవడం అంటే మెళ్ళ వేసుకుంది, సింపుల్గా చెప్పుకోవాలంటే సూర్యుని ఒక ఆవిడ మెళ్ళ వేసుకుంది. ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం ఉందండి తల మీద. దాని మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. ఆమె గర్భవతి, ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేస్తుంది. నొప్పులు వచ్చేస్తుందండి, కేకలు వేస్తుందంట. చూస్తున్నాడు అది. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. ఇదిగో ఎర్రని ఘట సర్పం, ఎర్రగా ఉందంట, పాము, పెద్ద సర్పం. దానికి 7 తలకాయలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. దాని తల మీద 7 కిరీటాలు ఉన్నాయి. ఏంటి దానికి 7 తలలు కాబట్టి 7 కిరీటాలు, 10 కొమ్ములు ఉన్నాయి. 7 తలల మీద అంటే ఒక 3 మీద 2 కొమ్ములు ఉంటే 3 తలకాయల మీద 2 కొమ్ములు ఉన్నాయన్నమాట. నాకు తెలిసి సెంటర్, లెఫ్ట్, రైట్ వాటి మీద 2 కొమ్ములు ఉండొచ్చు. దాని తోక, దాని గురించి చెప్తున్నాడు. అది దాన్ని ఎలా గుర్తుపట్టాలంటే దాని తోక ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని నీడ్స్ కింద పాడేసినాయి అంట. కననై ఉన్న స్త్రీ బిడ్డను కనగానే ఆ శిశువుని మింగేయాలని ఆ ఘట సర్పము స్త్రీ ముందు నిలబడిందంట. ఆ శిశువుని మింగేద్దాం. సమస్త జనాల్ని ఇనపదండంతో ఏలనైన ఒక మగ శిశువుని ఆమె కన్నదట. ఆ మగ శిశువు కనగానే ఆమె శిశువు దేవుని యొద్దకు, ఆయన సింహాసనం దగ్గరికి కొనిపోబడింది. ఈ ఘట సర్పం ఆమె ముందు ఉంది కాబట్టి ఆ స్త్రీ అరణ్యానికి పారిపోయాను. అచ్చట ఎవరినో సెట్ చేశాడు కొంతమందిని. వారు 1260 దినాలు, అంటే మన భాషలో 1260 దినాలు ఆమెను పోషించవలనని దేవుడు ఆమెకి ఒక స్థలాన్ని సిద్ధపరచి ఉండెను. ఏమనిపించింది? సమస్త జనములను ఎనపదండముతో ఏలనై ఉన్న శిశువు పుట్టాడు. పుట్టగానే పరలోకానికి తీసుకెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడు పరలోకానికి. ఎలా వెళ్ళాడు మనకు తెలియదు. ఈమె ఎలా ఉంది? సూర్యుని ధరించి 12 నక్షత్రాల కిరీటం, చంద్రుడి పాదాల కింద ఉండి గర్భవతి అయి ప్రసవ వేదన పడుతుంటే ఈలోపు 7 తలకాయలు 10 కొమ్ములు కలిగిన ఎర్రని ఘట సర్పం, 7 కిరీటాలు ఆడి తల మీద ఉన్నాయి. ఆ శిశువుని మింగేద్దాం అనుకున్నాడు. మింగేడో లేదో మనకు తెలియదు. శిశువు మాత్రం పైకి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ స్త్రీని కూడా చంపేద్దాం అనుకుంటుంటే దేవుడు ఒక 1260 రోజులు, అంటే 42 నెలలు, అంటే 3.5 సంవత్సరాలు, ఒక కాలాలు అర్ధకాలాలు ఇలాగే మాట్లాడుతుంటాడు అత్తమాని దేవుడు. కొంచెం మనం అది అర్థం చేసుకోవాలంతే. మొత్తానికి ఆమె పారిపోయి అక్కడ దాక్కుంది. 3.5 years అక్కడ దాక్కుంది. మీకు ఏమనిపించింది? నేను బిజినెస్ చేస్తున్నప్పుడు బైబిల్ గురించి తెలుసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు నాకు బైబిల్ కాలేజ్ అంటే చాలా ఇష్టం, మీకు చెప్పాను కదా. అయితే కాకినాడలో ఒక బైబిల్ కాలేజ్ నడుస్తుందని ఎవరో నాకు చెప్పారు. చెప్తే నేను వెళ్ళాను అక్కడికి. తెలుసుకుని ఈవినింగ్ టైంకి అక్కడికి వెళ్ళి మాట్లాడాను. నేను వస్తానండి అని చెప్పాను. వారానికి 3 క్లాసులు, 2 క్లాసులో చెప్పారు. ఆల్రెడీ క్లాస్ జరుగుతుంది, మీరు వెళ్ళి కూర్చోండి, వినండి అన్నాడు. వెళ్ళి కూర్చున్నాను. ఆ రోజు 12వ అధ్యాయం చెప్తున్నారు ప్రకటన గ్రంథం. కరెక్ట్గా కాదు, ఇప్పుడు మనం కరెక్ట్గా అక్కడికి వచ్చామంతే. 12వ అధ్యాయం జరుగుతుంది ప్రకటన గ్రంథం. కూర్చున్నాను, వింటున్నాను. ఆయన ఏం చెప్తారంటే, సమస్త జనుల్ని ఇనపదండంతో ఏలనై ఉన్నవాడు ఎవరు? అది క్వశ్చన్. ఆయన ఎవరో తెలిస్తే ఆ స్త్రీ ఎవరో ఏంటో అన్నీ తెలిసిపోతుంది అని కీ పాయింట్గా ఆ శిశువుని తీసుకున్నారు. ఆయన తీసుకున్నప్పుడు కొన్ని రెఫరెన్స్లు అవి చూపించారు. నాకు అవి గుర్తులేదు. మనం ఇప్పుడు చదువుకున్నప్పుడు మనకి గుర్తున్న వరకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం, జనములను కొట్టుటకై
ఆయన నోటి నుంచి వాడిగల ఖడ్గం బయలువెళ్ళచున్నది. ఆయన ఇనపదండముతో వారిని ఏలును అనే మాట ఉంది. ఎవరైనా తెలుసు, యేసుక్రీస్తు ఇనపదండంతో వెళ్ళినారు. సో ఈయన సింపుల్గా ఏం చెప్పారంటే, ఇశ్రాయేలు, అందులో మరియ గర్భవతి బిడ్డను కన్నది. బిడ్డను చంపేయడానికి హేరోదు, నాకు ఫస్ట్ కొట్టిన తేడా ఏంటంటే, హేరోదుకి అన్ని తలకాయలు అన్ని కిరీటాలు మ్యాచ్ అవ్వాల, ఆడికంత సీన్ లేదు. హేరోదు ఒక సామంతరాజు. రోమ్ గవర్నమెంట్లో యూదా ప్రజల మీద అపాయింట్ చేయబడిన ఒక సామంతరాజు. చాలా తక్కువ పవర్స్ ఉంటాయి హేరోదుకి. అలాంటి హేరోదుకి ఏకంగా ఎలాగా 7 తలకాయలు 10 కొమ్ములు 7 కిరీటాలు ఎర్రని గట్ట సర్పం, ఇంత ఎలివేషన్ మ్యాచ్ అవ్వట్లా ఫస్ట్ది. రెండోది ఏంటంటే, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. యేసుక్రీస్తు పుట్టడం ఇవన్నీ ఎప్పుడో అయిపోయినాయి. త్వరలో సంభవింపనై ఉన్నవి అన్నదానికి అస్సలు మ్యాచ్ అవ్వట్లే. థర్డ్ థింగ్ ఏంటంటే, శిశువు పుట్టగానే చంపుదామని వీడు వచ్చాడు. ఆయన పోల్చింది ఏంటంటే, యేసుక్రీస్తుని చంపేస్తారు, అలా ఐగుప్తుకు పారిపోయారు కదా, అది కూడా అరణ్యమే, ఎడారే, ఐగుప్తు ప్రాంతం అంతా ఎడారే అని చెప్పారు ఆయన. కానీ ఇక్కడున్న సీన్ ఏంటంటే, శిశువు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె అరణ్యానికి పారిపోయింది. శిశువుని తీసుకుని పారిపోలే, అది కూడా మ్యాచ్ అవ్వాల. ఇంకొక బ్లండర్, ఇంకొక ఇబ్బంది ఏంటంటే 12:17 అందుచేత ఘటసర్పం ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయుటకై. ఇప్పుడు ఆవిడ మరి అయితే ఈ హేరోదు అనేవాడు ఎవరితో యుద్ధం చేయడానికి రెడీ అవ్వాలి? మిగతా పిల్లలు యాకోబు, యోదా, యోసే పిల్లలందరితో యుద్ధం చేయడానికి హేరోదు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ నిలబడ్డాడు? ఇంకా విచిత్రంగా చెప్పాలంటే, ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలంటే, యేసుక్రీస్తు బాలుడైనప్పుడు చంపాలనుకున్న హేరోదు ఎప్పుడో చచ్చిపోయాడు. అదే విషయం దేవదూత చెప్తాడు కదా, అదే విషయం దేవుడు తనతో చెప్తాడు. శిశువుని చంపాలనుకున్న వాళ్ళు లేరు కాబట్టి నువ్వు వెనక్కి వచ్చే ఐగుప్తు నుంచి అనే వార్త కూడా చూస్తాం. కాబట్టి ఏ కోణంలోనూ అది యేసుక్రీస్తు అనడానికి కానీ, లేదా అది ఆమె మరియా అనడానికి కానీ, ఆ ఘటసర్పం హేరోదు అనడానికి కానీ ఏ కోణంలోనూ మ్యాచ్ అవ్వాల. అయితే మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనం ఎలా ఆలోచిద్దాం? ఒకటి కీ పాయింట్ తీసుకోవద్దు, అన్ని కీ పాయింట్ల కింద తీసుకుందాం. మనం ప్రతిదీ కీ పాయింట్గా తీసుకుందాం. ఇప్పుడు ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని గుర్తుపట్టడానికి ఏం చేశారు? ఎలాంటి చెప్పాడు? సూర్యుడిని ధరించి, చంద్రుడి పాదాల కింద ఉంది, తల మీద 12 నక్షత్రాలు కలిగిన కిరీటం పెట్టుకుంది అని చెప్పాడు. ఆమె గర్భవతి అని చెప్పాడు, ప్లస్ డెలివరీకి రెడీగా ఉన్న గర్భవతి అని చెప్పాడు. ఈ 12వ అధ్యాయం స్టార్ట్ అవడానికి ముందు 12వ అధ్యాయం నెత్తి మీద ఒక విషయం జరిగింది. మనం 11, 12 అధ్యాయులు మనం డివైడ్ చేసుకున్నది. నిజానికి మామూలుగా చదువుకుంటా పోతే ఈ సంఘటన జరగడానికి నెత్తి మీద పరలోకం తెరవబడుటయు నిబంధన మందసం కనబడడం అనేది చూసాం. ఇశ్రాయేలీలతో దేవుడు చేసిన నిబంధన ఎప్పుడు పోయిందో తెలుసా? ఎప్పుడు పోద్దని చెప్పాడో తెలుసా? ఇర్మియా కాలంలో ఏమన్నాడంటే, నిబంధన మందసం పోయినప్పుడు ఆ మాట అన్నాడు, నేను ఇశ్రాయేల్ ఇంటి వారితోనూ యోధా వారితోనూ కొత్త నిబంధన చేతును, అది ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు చేసిన నిబంధన వంటిది కాదు అన్నాడు. ఎప్పుడైతే నిబంధన మందసం పోయిందో దేవుడిని నోటి నుంచి ఒక మాట వచ్చింది ఏంటంటే, ఈ నిబంధన కూడా పోద్ది, ఈ నిబంధన కూడా పోయి కొత్త నిబంధన చేస్తాను అన్నాడు. మందసం పోతే నిబంధన పోతుంది అనే మాటను చెప్పాడు. పోలేదు వెంటనే, తర్వాత కాలంలో పోయింది, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత పోయింది. కానీ ప్రామిస్ ఎప్పుడు వచ్చింది? నిబంధన పోయిన వెంటనే, నిబంధన మందసం పోయిన వెంటనే నిబంధన పోతుంది అనే వాగ్దానాన్ని దేవుడిచ్చాడు. కొత్త నిబంధన వస్తుందని. ఇప్పుడు నిబంధన కనపడింది. అయితే ఏమవ్వచ్చు? ఇశ్రాయేల్తో మరలా నిబంధన ప్రారంభమవుతుంది అనుకోవచ్చు కదా. 11వ అధ్యాయంలో ముందే వెనక పక్కన పెడితే
11వ అధ్యాయంలో నిబంధన మందసం కనపడింది. పోయిన నిబంధన మందసం కాదది, కానీ మరొక నిబంధన మందసం మాత్రం మూలమైన నిబంధన మందసం కనబడింది. సో నిబంధన మందసం కనబడింది కాబట్టి ఇశ్రాయేలీయులతో దేవుడు చేస్తాననే నిబంధన ప్రారంభమైంది అనుకోవచ్చు. ఎందుకంటే గత వారం మనం చూసాం, అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైపోయిన తర్వాత యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించడానికి సియోన్లోంచి దేవుడు వచ్చి కార్యం చేస్తాడని చూస్తాం. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళకు ఒక ప్రామిస్ ఉంది, మళ్ళీ వాళ్ళతో నిబంధన గురించిన ప్రామిస్ ఉంది. సో దేవుడు ఆ ప్రామిస్ని నెరవేర్చడాన్ని ప్రారంభిస్తున్నాడని 11వ అధ్యాయం చెప్తుందేమో అనుకోవచ్చు మనం. అందుకు దాని తర్వాతది ఇది ప్రారంభమైంది కాబట్టి ఒకవేళ వీళ్ళు ఇశ్రాయేలుని అనుకుని ట్రై చేద్దాం. ఇప్పుడు ఏదైనా ట్రై చేసేటప్పుడు ఇదేమో అని ట్రై చేస్తాం, ఆన్సర్ అది రావట్లేదు, అయితే ఇది కాదు ఇంకొకటి ఏదో ట్రై చేద్దాం. ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఇతనేమో అనుకుని ఆడు ఫోన్ నెంబర్లు, ఆడు ఎక్కడికి వెళ్ళాడు అన్నీ చూసుకుని హైడ్ కాదు పక్కన పడేసి. సో మనం ఏం చేద్దామంటే ఇది పైన ఇశ్రాయేలుతో నిబంధన గురించి అని ఉంది కాబట్టి, మందసం కనబడింది కాబట్టి వీళ్ళతో నిబంధన ఏమన్నా స్టార్ట్ చేసిన విషయం గురించి దేవుడు చెప్తున్నాడేమో అనే ఉద్దేశం మీద మనం చూస్తే అసలు ఇశ్రాయేలు అవడానికి ఛాన్స్ ఏమైనా ఉందా అంటే, ఫస్ట్ మనకు వచ్చే ఆటంకం ఏంటంటే సమస్త జనులను ఎనపదండముతో ఏలనై ఉన్న శిశువు పుట్టుట. ఇది యేసుకు కాక ఎవరికైనా మ్యాచ్ అవుతుందా అంటే ఒక రిఫరెన్స్ చూపిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26 నుంచి నేను చదువుతాను చూడండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతవరకు, అంటే చచ్చిపోయే వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనపదండముతో వారిని ఏలును. ఉందా? మీరు చదివింది కరెక్టే, మళ్ళీ వెనకెళ్ళి చదివేస్తున్నారు కదా, ఏదో మిక్సింగ్ చేసేస్తున్నారు ఏమనుకుని కాదు, చదివింది కరెక్టే. జయించువానికి దేవుడు ప్రజల్ని ఏలే ఇనపదండాలు ఇవ్వబోతున్నాడు. జయించువారికి దేవుడు ఆయన కూర్చున్న సింహాసనం అంత కాకపోయినా సింహాసనాలు మాత్రం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. తనలాగా చేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సింహాసనాలు ఇస్తాడు, ఇనపదండంతో ఏలే అవకాశం కూడా ఇస్తాడు. కాబట్టి ఇనపదండంతో ఏలుతారు అనగానే యేసని వెళ్తే ఎన్నో విషయాలు మనకు ఆటంక పడిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మన మైండ్లోంచి దాన్ని తీసేద్దాం. ఛాన్స్ ఒకటి ఉంది. జయించువారు ఎవరో ఉన్నారు, వాళ్ళకు కూడా, జయించువారికి కూడా దేవుడు ఇనపదండాన్ని ఇస్తాడు. సో మరలా 11వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇక్కడున్న 12వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇక్కడున్న స్త్రీ సూర్యుని ధరించింది, చంద్రుడిని శిరస్సు మీద, చంద్రుడి కాలు కింద ఉన్నాడు, శిరస్సు మీద 12 నక్షత్రాలు. ఒకసారి 37వ అధ్యాయం 9వ వచనం అక్కడ చదువుదాం మనం. 6 నుంచి మనం చూస్తే, కలగా అన్నాడు యోసేపు, కల్లో చేలో పనులు కట్టిస్తుంటే తన పనులు ఇచ్చిందంటే అన్ని పనులు తన పన్ను చుట్టుకుని సాష్టాంగ పడుతున్నాయి అన్నాడు. అందుకు అతని సోదరులు, నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలేదువా, నా మీద నువ్వు అధికారి ఒగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టారు. అతను ఇంకొక కలగని తన సోదరులకి తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడేనని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సోదరులతోనూ అది తెలిపినప్పుడు యాకోబు దానికి మీనింగ్ చెప్పాడు. అతని తండ్రి అతనితో, నీవు కనిన కల ఏంటి? నేను, నీ తల్లి, నీ సోదరులు నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని గద్దించాను. యాకోబు మీనింగ్ చెప్పాడు ఆ దర్శనానికి. సూర్యుడు చంద్రుడు అంటే ఎవరు?
తల్లిదండ్రులు అనమాట. యాకోబు సూర్యుడు అయితే భార్యలు చంద్రుడు. మీరు ఫీల్ అవుతారంటే మీరే సూర్యుడు, యాకోబు చంద్రుడు. ఈ ఎలా తీసుకున్నా అసలు మామూలుగా అయితే సూర్యుడు చంద్రుడు అంటే భర్త భార్యే. మీరు ఎలా తీసుకున్నా తీసుకోండి. సో మొత్తానికి ఒక క్లారిటీ, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు అంటే 11 మంది పిల్లలు. మరి 12 నక్షత్రం ఎవరు? 12 నక్షత్రాలు కదా, అంత తలపేదా మనం చూసిన ప్రకటన గ్రంథంలో. ఎవరు? యోసేపు. 11 నక్షత్రాలు ఇతనికి సాష్టాంగ పడుతుంటే 12 నక్షత్రం యోసేపే కదా. సో 12 నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు ఎవరంటే యాకోబు భార్యలకి పుట్టిన 12 మంది ఇశ్రాయేలు. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ స్త్రీ ఇశ్రాయేలీల సమూహము, ఇశ్రాయేలీల జనాంగము అనుకుందాం. మనకు ఎవిడెన్సెస్ దొరుకుతున్నాయి. నెంబర్ 1 నిబంధన మందసం కనబడింది. నెంబర్ 2 యాకోబు దానికి మీనింగ్ చెప్పాడు. ఎగ్జాక్ట్ స్త్రీ ఇక్కడ కనబడింది. అది రెండో ఎవిడెన్స్ మనకి దొరుకుతున్నవి. నెంబర్ 3 ఆమె ప్రెగ్నెంట్. ఇశ్రాయేల్ జనాంగం గర్భాన్ని ధరించి బిడ్డల్ని కనడానికి ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదనతో కేకలు వేస్తుంది. ప్రసవ వేదన అంటే ఏంటి? ఇది అంత సూచనే కదా. బైబిల్ ప్రసవ వేదనకి ఇంకో మీనింగ్ చెప్పింది. నెంబర్ 1 బిడ్డలు కండం. నెంబర్ 2 గట్టిగా తుత్తు అంటే మాకు వినపట్లే. ఆత్మలు రక్షించబడుట. పౌలేమన్నాడు? మీ నిమిత్తము నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. లేటుగా వెళ్ళకూడదు పాదరసాలు. ప్రసవ వేదన అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి సువార్త విని మారు మనసు పొందడానికి రెడీగా ఉంటే ప్రసవ వేదన. మారు మనసు పొందితే పుడేశాడు, డెలివరీ అయిపోయింది. ఇశ్రాయేలు జనాంగానికి ఎవరో సువార్త చేశారైతే, సువార్త చేసినందుకు మారడానికి జనాలు రెడీగా ఉన్నారైతే ఎవరు? 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తుండగా మారుతూ ఉన్నారు. ప్రజలు మారు మనసు పొందుతూ ఉన్నారు. అందుకే కేకలేస్తుంది, పుడుతున్నారు. ఇశ్రాయేలు జనాంగంలోంచి దేవుని నమ్మిన ప్రజలు అంటే నూతనంగా జన్మిస్తున్నారు, నూతన సృష్టి అవుతున్నారు. క్రీస్తునందు వాళ్ళు నూతన సృష్టి అయ్యి పుడుతున్నారు. ఈ పుడుతున్న వేళనే చంపేయడానికి రెడీగా ఉన్నాడు. ఎవడో? క్రీస్తు విరోధీయుడు. మనకు క్లియర్గా తెలిసేది ఏంటంటే 7 years పీరియడ్లో 7 సంవత్సరాల ఈ కాల వ్యవధిలో క్రీస్తు విరోధి అనేవాడు ఫస్ట్ 3.5 సంవత్సరాలు సామాన్యమైన ఒక మనిషిలాగా, ఒక పవర్ఫుల్ క్యాండిడేట్. వాడు అధికారం ఉందాడికి. ఎందుకు? 7 తలకాయలు అధికారం ఉందాడికి, కిరీటాలు ఉన్నాయి, కొమ్ములు ఉన్నాయి. సో ఆడు చాలా పెద్ద రాజు అండ్ చాలా మంది రాజుల్ని కలుపుకున్న ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ వాడు. అయితే వాడు ఈ ఇద్దరు సాక్షుల్ని చంపలేకపోతున్నాడు. కానీ ఎవరిని చంపగలడు? మారిన వాళ్ళని చంపగలడు, ఇశ్రాయేల్ని చంపగలడు. కాబట్టి ఇటు చంపవలేనని వెయిట్ చేస్తాడు. ఆమె డెలివరీకి నొప్పులు పడుతుంటే చంపాలని వెయిట్ చేస్తాడు. మారుతున్నాడు చంపుతున్నాడు. మారుతూ చంపుతుంటే చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని ఉంది? దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు కదా. చచ్చిపోయినాడు చెడ్డోడైతే పాతాళం వెళ్ళాలి, పరిశుద్ధుడైతే పరదేశం వెళ్ళాలి. వీళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు కాబట్టి పాతాళానికి వెళ్ళరు. మారు మనసు పొందారు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి? పరదేశకి వెళ్ళాలి. పరదేశకి వెళ్ళి మళ్ళీ ఏదో ఒక టైంలో భూమి మీదకి వచ్చి శరీరాలు ధరించుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? చచ్చిపోయి డైరెక్ట్గా పరలోకం పోతున్నారు. వీళ్ళకి శరీరాలు ఇంకా రాలా. శరీరాలు పరదేశకి ఎందుకు వెళ్ళట్లేదు వీళ్ళు? ఎప్పుడన్నా చూసుకుందాం. ఎప్పుడో చివరి సావాలి, దాని గురించి తప్పకుండా చెప్పాల్సిందే. అది పరదేశకి అయితే వెళ్ళట్లేదు వీళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు? చచ్చిపోయి డైరెక్ట్గా సింహాసనం దగ్గరికి వెళ్తున్నారు. శరీరాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర? లేవు. సింహాసనం దగ్గరికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడ చచ్చిపోతున్నారు, వెళ్తున్నారు. ఓ మాట అంటాను, వీళ్ళు సింహాసనం దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే సింహాసనం ఎదురుకుంటా బలిపేట ఉంది, బలిపేట కిందకి వెళ్తున్నారు.
అనొచ్చు కదా, ఎందుకు అనకూడదు? ఇదంతా ఫస్ట్ 3.5 yearsలో జరిగేదే కదా. 1,44,000 మంది ముద్రించబడిన వాళ్ళు ముద్రించబడ్డం, తర్వాత వాళ్ళు క్రీస్తు విరోధి చేత చంపబడ్డం, చచ్చిపోయిన కొంతమంది ఇంకా ఎంతవరకు తీర్పు తీర్చమంటే నీలాగా చచ్చిపోయే వాళ్ళు లిస్ట్ ఉంది. వాళ్ళ శరీరాలు లేవు, ఆత్మలని రాయబడింది కదా. చచ్చిపోయే వాళ్ళు లిస్ట్ ఉంది. వాళ్ళందరూ వచ్చే వరకు నువ్వు కొంతకాలం ఆగాలి. ఆ తర్వాత ఇద్దరు సాక్షులు సువార్త జరిగిస్తుండగా ఆలస్యం ఉండదు, కానీ అయిపోతుంది, ఇంకా వచ్చేసింది, ఫైనల్గా వచ్చేసింది, ఇక రక్షించబడిపోతారు ఇశ్రాయేల్ అని చెప్పడం అన్నట్టుగా మొత్తానికి మగ శిశువుని కనేసిందంటే, మగ శిశువు అన్న స్త్రీ అన్నారు ఎవరు? సమూహం వాళ్ళు. మొత్తానికి ఈ సమూహం వెళ్ళిపోయారు పైకి. అంటే 1,44,000 ఫిగరు కంప్లీట్ అయిపోయింది. 1,44,000 కాకపోవచ్చు, అది సంపూర్ణంగా ఇశ్రాయేల్ అనేక మంది రక్షించబడడం గురించి చెప్పచ్చు. 1,44,000 కావచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఇశ్రాయేల్ జనాంగం చాలా తక్కువ. యుద్ధాల్లో ఈ సిచ్యువేషన్ దాకా వచ్చేసరికి ఎంతమంది చచ్చిపోతారో కూడా మనం చెప్పలేం. చాలా ఘోరమైన స్థితి అయితే వాళ్ళు ఎదుర్కొంటారు. సో మొత్తానికి ఈ శిశువు అక్కడికి వెళ్ళిపోతే ఇప్పుడు ఇశ్రాయేల్లో 1,000,000 మంది ఉన్నారనుకోండి, అందులో 1,44,000 మంది రక్షించబడిపోయారు అనుకోండి, అందులో ఆ 1,44,000 మంది చచ్చిపోయారు అనుకోండి, ఇంకొంతమంది రక్షించబడిన వాళ్ళు ఉన్నారు అండ్ రక్షించబడిన వాళ్ళు కూడా ఉంటారు, అంతేగా. ఎందుకు? వీళ్ళు ఆల్రెడీ 7 సంవత్సరాల పీరియడ్లో ప్రారంభంలోనే క్రీస్తు విరోధిని వాళ్ళ సొంత వాడని నమ్ముతారు వాళ్ళు. గాదు గోత్రంలో ఉన్నవాడిని వీళ్ళు నమ్మి వాడితో నిబంధన చేసుకోవచ్చు. దాని గోత్రం కావచ్చు, ఇంకొకటి ఎవడం కావచ్చు, మొత్తానికి ఒకడినైతే నమ్ముతారు వాళ్ళు. వాడితో స్టిక్ ఆన్ అయిన వాళ్ళు మారరు, ఈ ఇద్దరు సాక్షుల వల్ల మారరు. కానీ మొత్తానికి వాడు రివర్స్ అవడం, ఇశ్రాయేల్ని చంపడంతో ఫస్ట్ 3.5 years అయ్యేసరికి వాళ్ళు తెలుసుకుంటారు, వీడు కరెక్ట్ కాదనే విషయం తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ 1,44,000 మందిని చంపేశాడు కదా, నెక్స్ట్ ఇంకా చంపాలనుకుంటే ఎవరిని చంపాలాడు? ఆ స్త్రీని, మిగిలిపోయిన ఇశ్రాయేల్ని, ఇంకా ఇశ్రాయేల్లో మారు మనసు పొంది ఆడి చేతికి ఇంకా చెక్కని వాళ్ళని, ఆమె సంతానములో శేషించిన వారు అనే మాట ఉంది కదా. సంతానములో శేషించిన వారిని, ఆమెని చంపాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏమైంది? ఈవిడే పారిపోయింది. ఎక్కడికి? అరణ్యం, ఎడారి. ఎక్కడో ఎడారి ఒక ప్రాంతం ఉంది, ఎడారి ప్రాంతాన్ని పారిపోయింది. అక్కడ దేవుడు ఈమెని 1,260 రోజులు పోషించడానికి ఒక ప్లేసు అండ్ ఆమెను పోషించడానికి ఒక సమూహాన్ని, ఎవరినో బ్యాచ్ని రెడీ చేసి సెట్ చేశాడు అని అనుకుంటే మనకు ఆటంకపరిచే వచనాలు ఏమున్నాయి అందులో? ఏమి లేవు. పిన్ టు పిన్ ప్రతిదీ మనకి సెట్ అవుతుంది. సో ఇది 11 అధ్యాయాలు జరుగుతున్నప్పుడు, అంటే 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు జరుగుతున్నప్పుడు ప్యారలర్గా జరిగిన సందర్భం. అంటే సువార్త ప్రకటించబడడం, జనాలు మారడం, వాడి చేత చంపబడడం, ఒక బలిపీఠం కిందకి చేరడం మొత్తానికి ఎట్టకేలకు ఒక టైంకి 1,44,000 మంది చేరిపోయారు. ఇప్పుడు ఇలా బాడీలు రావాలి, ఎలా వస్తాయి, ఎప్పుడు వచ్చి ఉంటాయి ఆలోచిస్తే, ఇద్దరు సాక్షులు చచ్చిపోయినప్పుడు పరలోకం నుంచి ఆత్మ వచ్చి వీళ్ళిద్దరూ లెగడం, మేఘాల మీద వెళ్ళడం, అంటే ప్రభు విజిబుల్గా జనాలకు కనపడి వెళ్ళిపోయిన సందర్భంగా అయ్యుంటే ఆత్మలు కూడా వచ్చి శరీరాలను ధరించుకుని వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు 14వ అధ్యాయంలో కనపడతారు, మనం తర్వాత చూద్దాం. మొత్తానికి కొంతవరకు ఒక అవగాహన వచ్చింది. తర్వాత జరిగే విషయం ఇంకా ముఖ్యమైన దానికి వెళ్తుంటాం మనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నుంచి, అంతటా పరలోకమందు ఏం జరిగింది? యుద్ధం జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పంతో యుద్ధం చేయవలని ఉండగా వీడు పైకి వెళ్ళిపోయాడు. వీడు ఆమె పారిపోయింది, కనపట్లే, వీళ్ళు చచ్చిపోయారు, ఆమె పారిపోయింది. ఇంక వీడు ఎక్కడ పోయాడు తెలుసా? పరలోకం వెళ్ళిపోయాడు. ఘటసర్పంతో యుద్ధం చేయడానికి మికాయేలు అతని దూతలు, పరలోకంలో ఉన్న దూతలందరూ మికాయేలు యుద్ధానికి రెడీ అయ్యారు. 8వ వచనం, ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధము చేసిరి కానీ, ఆగండి అక్కడ. ఘటసర్పము దాని దూతలు, ఈడికి దూతలు ఎందుకున్నారు? ఘటసర్పం ఏ రోజైతే పరలోకం వెళ్తాడు, వెళ్ళ కదా, దూతలు లేరు కదా. వీడెవడు? అపవాది. కింద ఉంది,
అందుకే ఈయన గుర్తుపట్టడానికి పైన ఎవరు రాశాడో తెలుసా? వాడి తోక ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని భూమి మీద పడేసాయి. ఆకాశ నక్షత్రాలకు 2 పోలికలు. ఒకటి దేవుని ప్రజలు. అబ్రహాము ఆకాశం చూడు, నీ సంతానాన్ని అలా చేస్తాను. దానియేలుతో అంటాడు, ఎవరు అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారు, ఎవరు ఆకాశంలో జ్యోతుల వలె ఉంటారు. 2వ పోలిక ఎవరికొందో తెలుసా? తేజో నక్షత్రమా, వేకువ చుక్క. ఎవరికుంది? దేవదూతలకు ఉంది. ఆకాశ నక్షత్రాలు ఏకముగా కూడి పాడుతుండగా నేను భూమికి పునాది వేసితిని అంటాడు యోబు గ్రంథంలో. అంటే దేవదూతల్ని నక్షత్రాలుగా పోల్చారు, దేవుని ప్రజల్ని నక్షత్రాలుగా పోల్చారు. ఇక్కడ వీడిని గుర్తుపట్టడానికి మనకు ముందేం చెప్పాడంటే, వీడు దేవుని తోతల్లో 3వ వంతుని లాగేసుకున్నాడు. లాగేసుకుంటే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని నేల మీద పడేశాడు. కాబట్టి మనకి ముందు దాంట్లోనే వీడు అపవాదాన్ని అర్థమైపోతుంది. అర్థం అవడానికి మనకు ఒక హింట్ ఇచ్చాడు. సో ఈ ఘటసర్పం ఎవడంటే అపవాది. ఆ నక్షత్రాలు ఎవరంటే వీడి వలన, వీడి వెనకాల తిరిగిన దేవదూతలు, వీడు పడిపోయిన దేవదూతలు అన్నమాట. వీడు చంపాలని ప్రయత్నించింది ఇశ్రాయేలు సమూహాన్ని. చంపింది ఎవరంటే ఇశ్రాయేల్లో మారు మనసు పొందిన వారిని. చంపడానికి ప్రయత్నించిన దొరకంది ఎవరంటే మిగిలిపోయిన ఇశ్రాయేలు. అందుకని వీడేం చేశాడు? పోయాడు పరలోకం. ఎవరిని తీసుకుని? వీడి దూతలందరిని తీసుకుని పరలోకం పోయాడు. అక్కడ జరిగిన యుద్ధం చూద్దాం ఒకసారి. ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలం లేకపోయిన, వారికి కింద అండర్లైన్ చేసుకోండి. వాడు గెలవలేకపోయిన. ఇప్పుడు గట్టిగా స్తోత్రం చెప్పాలి మనం. హల్లెలూయా. ఆడేమో ఫైట్ చేయాలనుకున్నది ఎవరితో అంటే దేవుడితో. దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవదూతలు వెళ్తే చాలు, వీడికి అంతకంటే సీన్ లేదు. దారుణం కదా. నేను చాలా ప్రభు అంత ఈగో మీద కొట్టకూడదు. నువ్వు ప్రభు వచ్చి నిలబడ్డాడు అనుకో, ఆడికి ఎంతగా దేవుడి దగ్గర ఓడిపోయావు అనుకోవచ్చు. ఆడు ఎక్కడ ఓడిపోయాడు తెలుసు? దేవదూతల దగ్గర ఓడిపోయాడు. దేవదూతల దగ్గర ఓడిపోయాడు. మిఖాయేలు అతని దూతలు యుద్ధము చేయగా వాడు ఓడిపోయి కింద పడగొట్టబడి వారికి పరలోకమందు చోట్లేదు. అంటే ఇంతకుముందు ఉందనే కదా. ఇంతకుముందు ఉంది కాబట్టే ఎక్కడి నుంచి వచ్చావంటే ఇటు అటు తిరిగి వచ్చా. ఆడి ప్లేస్ ఉంది పరలోకంలో. వాడికి ఏంటంటే రావడానికి యాక్సెస్ ఉంది. పరలోకంలో రావడానికి వెళ్ళడానికి వాడికి ఐడి కార్డు ఉంది. ఆడికి ఎందుకు వస్తున్నాడు? భూమి మీద ఆడికి అధికారం ఉంది. ఆడి పని ఏంటి? రేయింపవళ్ళు దేవుని ప్రజల మీద నిందలు మోపడానికి వస్తాడు. అది మనమే నిందలు మోపే అంత పని లేదు. నింద మోపడం అంటే అర్థం ఏంటి? తప్పు లేనివాడు మీద తప్పులు చేస్తానని చెప్పడం. మనం ఆల్రెడీ తప్పులు చేస్తున్నాం కాబట్టి నిందలు మోపే పనే లేదు. నిజాలు చెప్తే చాలు మన మీద. వీడు పరలోకంలో ఉండి దేవుని ప్రజల్ని ఇబ్బంది పరుస్తున్నాడు, దేవుని బాధ పెడుతున్నాడు. దేవుడికి ఇబ్బందికరమైన మాటలు చూడండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం మనం చూసాం, మీకు చెప్పాను లేదు. అక్కడ మలినం కలిగిన వస్త్రాలు యెహోషువ అంటాడు. వీడు మలినం కలిగిన వాడు అంటే దేవుడు గద్దించి అతను పరిశుద్ధుడని అతని వస్త్రాలు మార్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది నిరంతరం జరిగే విషయం. మనల్ని ఆయన పవిత్రపరిచే ప్రయత్నం, మన మీద ఉన్న మచ్చలను తొలగించే ప్రయత్నం యాజకుడుగా ఉండి ఆయన మన కొరకు ఆ పని చేస్తున్నాడు. ప్రభువుకి మహిమ. హల్లెలూయా. అయితే ఏం జరిగింది? ఇప్పుడు దేవదూత ఏమంటున్నాడు చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడదోయబడెను. చూశాడు, పడదోయబడిందట. దాని దూతలు దాంతో కూడా పడదోయబడి యోహాను చూశాడు. ఎంత ఆనందం ఉంటుంది యోహానుగా. మంచి ఫైట్ చూశాడు. ఫైట్లో ఓడిపోయాడు. వాడి దూతలు అందరూ కింద పడదోయబడ్డారు. మరియు ఒక గొప్ప స్వరం, గొప్ప అనే కింద అండర్లైన్ చేసుకోండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప స్వరం పరలోకం మంది ఎలాగో చెప్పిట్టు వింటున్నా ఏమనంటే, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. హల్లెలూయా. రాజ్యం ఎవరిదైందంట? ఇప్పుడు
అప్పుడు దాకా ఈడు 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 గొడవ ఉంది కదా అక్కడ, ఈడు అంతా డిస్టర్బ్ చేసి పాడేస్తున్నాడు. కానీ రాజ్యం క్రీస్తుదైపోయింది అంటే అర్థం ఏంటంటే, వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆయన సొంతం అయిపోయారు, ఈడు రావడానికి లేదు ఇక. నేను ఒక మాట అడుగుతానే మిమ్మల్ని, చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. యుద్ధం చేశారు కదా, ఎవరు చేశారు యుద్ధం? పరలోకంలో ఉన్న దేవదూతలు, పడిపోయిన దేవదూతలు ఫైటింగ్. ఈ యుద్ధం జరిగింది కదా పరలోకంలో, పాట ఎవరు పాడి ఉంటారు ఆ టైంలో? చెప్పండి. పాటలు పాడడానికి ఎవరు లేరు. కాబట్టి పరలోకంలో కాసేపు యుద్ధం జరిగినంతసేపు ఏమొచ్చి ఉంటుంది? సైలెన్స్. ఫైట్ జరుగుతుంది అక్కడ, కాబట్టి పాటలు లేవు, సైలెన్స్. సైలెన్స్ అయిపోయిన తర్వాత యుద్ధంలో విజయం రాగానే, యుద్ధంలో గెలిచినప్పుడు ఏం ఊతారు తెలుసా మీకు? బోర ఒక సౌండ్తో ఊతారు. యుద్ధానికి వెళ్ళాలంటే ఒకటే, పారిపోండరా అంటే ఇంకో రంగు ఊతాడు. గెలిచామంటే అది విజయంతో మోగిస్తారన్నమాట. విజయబేరి మోగింది, బోర మోగింది. బోర మోగిన తర్వాత కేకలు ఏమని పడతాయి? గొప్ప స్వరముతో. ఏమని? గెలిచేసాం. అవ్వాది కింద పడిపోయాడు. రాజ్యం మన క్రీస్తుదాయను. హల్లెలూయా. 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమంతా నిశ్శబ్దం. యుద్ధం జరుగుతుంది అనుకోవచ్చు కదా. అప్పుడు 7వ బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప స్వరం వినబడింది. ఏమని చూద్దామా? 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాను. ఏంటా శబ్దాలు? ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యం, ఆయన క్రీస్తు రాజ్యం ఆయను. ఎందాక చూసింది అది కదా. ఆయన యుగయుగముల వరకు ఏలును. 7వ బోర ఏంటో తెలుసా? గెలుపు బోర. దేవునికి స్తోత్రం. విజయ బోర, విజయ్ బేరి. అయితే ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, నాకేమర్థమైందంటే, 7వ ముద్ర 7వ బోర అరగంట గ్యాప్లో జరుగుతాయి. అంటే 6 ముద్రలు విప్పినప్పుడు మధ్యలో ఎక్కడో 6 బోర్లు కూడా మోగేస్తాయి. ఎందుకంటే మొదటి శ్రమ, రెండో శ్రమ మొదటి 3.5 సంవత్సరాల్లో అయిపోతాయి. మూడో శ్రమ తర్వాత 3.5 సంవత్సరాల్లో జరుగుతుంది. ఇప్పుడు సెపరేటింగ్ ఎలా క్లియర్గా రాశాడు చూడండి. ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. 12వ అధ్యాయం ఎంత హార్ట్ అనమాట. ప్రకటన గ్రంథానికి అది హార్ట్. ఇప్పుడు చూడు, ఇప్పుడు 12వ అధ్యాయంలో జరిగిన యుద్ధంలో గెలుపు కేకలు ఎక్కడ రాశాడు తెలుసా? 11వ అధ్యాయంలో రాశాడు. గొప్ప స్వరంతో రాజ్యం మన సొంతమైంది. జరిగిన యుద్ధం 12వ అధ్యాయంలో చెప్పాడు. ఆర్డర్లో ఉండదన్నాను కదా. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి 12వ అధ్యాయంలో ఈ యుద్ధాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? 11వ అధ్యాయంలో బోర మోగడానికి వెరీ ముందు, జస్ట్ దాని ముందు పెట్టామనుకోండి, యుద్ధం అయిపోయింది, యుద్ధంలో గెలిచారు కాబట్టి బోర ఊదాడు. బోర అంటే అది విజయడంకా కాబట్టి కింద గెలిచాం మనం, రాజ్యం దేవునిది అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదని అనుకోవచ్చు మనం. ఛాన్సెస్ బాగా మెండుగా ఉన్నాయి. అరగంట అంటే ఇంక 1000 ఏళ్ళు మొక్కలు చేసి 21 సంవత్సరాలు, ఈ లెక్కలంతా పక్కన పెడితే అన్ని కరెక్ట్ కాదు. ఇది కరెక్టో కాదో నేను చెప్పలేను, కానీ అది మాత్రం తప్పు, 100% డౌట్ లేదు. సో ఇది నేను బిలీవ్ చేస్తున్నాను. దీన్ని మీరు కూడా పరిశోధన చేయండి. ఇంకా చాలా పరిశోధనలు మీ ముందు పెడతాను. ఈరోజు 5:30 అయిపోయినా సరే పరిశోధనలు పెట్టిన తర్వాత వెళ్దాం. మనం అంతసేపు ఉండదులే. రైట్. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది. 11వ వచనం. వారు ఎవరాళ్ళు? పైన జనం. రాజ్యం క్రీస్తుదాయను. దేవుని సొంతమైపోయారు వాళ్ళు. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ ఎవరైతే శ్రమలు పెడుతున్నారో, ఇబ్బందులు పెడుతున్నారో, ఈ అపవాది వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, జయించున్నారు. కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదాళ్ళు. ఎవరైతే ఈ సింహాసనం, ఈ బలిపీఠం కింద ఉన్నారో, ఆ స్త్రీ కనిన బిడ్డ ఎవరున్నారో వాళ్ళు ఎవరంటే జయించిన వారు,
ప్రభు కోసం ప్రాణాలు వదిలేసిన వాళ్ళు. దేవునికి స్తోత్రం. మనం ఇందాక ఇనపదండం ఎవరికి ఇస్తారని చూసాం? జయించిన వారు అంతము వరకు నమ్మకంగా ఉన్న వారికి ఇనపదండం ఇస్తాను. సో వీళ్ళకి ఆ క్వాలిటీస్ ఉన్నాయా? 100% ఉన్నాయి. కాబట్టి ఇటన్నీ మనకి ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టపరిచేయని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఈసారి ప్రకటన గ్రంథం ఆర్డర్లో ఉండదని ఎవరు చెప్పాడు అని అన్నారు అనుకోండి, దానికి కూడా 12వ అధ్యాయం చెప్తుంది మీకు ఆన్సర్. 12వ వచనం, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించండి, రాజ్యం మంద అయిపోయింది. భూమి సముద్రమా, మీకు శ్రమ. ఎందుకు శ్రమ? దేవుని వాళ్ళు అందరూ పైకి వెళ్ళిపోయారు, కింద ఎవడు మిగిలాడు, ఇంకా అయిపోయింది అడి పని. అర్థమైందా? భూమి సముద్రం మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. ఆడికి అపవాది వాడికున్న సమయం, ఆడికో టైం ఉందా? ఉంది. తెస్సలోనికి 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసాము, వాడు తన సొంత కాలమందు, 6వ వచనం, వాడు తన సొంత కాలమందు రావాలనుకున్నాడు. వాడి సొంత కాలం స్టార్ట్ అవుతుంది. వాడికున్న సమయము కొంచెమే అని ముందు కూడా వాడు పనిచేశాడు, మనుషుల్లో పనిచేశాడు, మనుషుల్ని ప్రేరేపించి పనిచేశాడు. ధర్మ విరోధ సంబంధమైన క్రియ అప్పటికే పని చేస్తుంది. కానీ నాశన పుత్రుడగు పాప పురుషుడు రావాలి. పాప పురుషుడు ఒకడు రావాలి. ఆ పాప పురుషుడే పైనుంచి కింద పడ్డాడు. వాడికి సొంత టైం ఉంది. వాడికున్న టైం తక్కువ అని వాడికి తెలిసింది. ఎంత టైము చూద్దాం కింద. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడదోయబడి ఉండి చూసి అప్పుడు దాకా తెలియలేదు వీడికి. వీడి పైన యుద్ధం చేస్తున్నాను కూడా ఓడిపడి కింద పడ్డాడు, చూసుకున్నాడు. ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. కింద రావడం ఇశ్రాయేల్ మీద ప్రకటించాడు యుద్ధం. వీడు వాళ్ళని ఇబ్బంది పరుస్తున్నాడు. అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురునట్లు, ఈ జనం ఎగిరి వెళ్ళిపోతారట. ఎగరడానికి ఏమిస్తారట? గొప్ప పక్షిరాజు రెక్కలు 2. పక్షిరాజు అంటే గ్రద్ద. గ్రద్ద రెక్కలు ఇచ్చి ఎగిరిపోవడం అంటే విమానం, ఫ్లైట్స్లో వీళ్ళు ఎగిరిపోతారట. ఎక్కడికి వెళ్తారో అరణ్యంలోకి వెళ్ళిపోతారట. అరణ్యంలో ఉన్న తమ చోటికి ఎగిరిపోవడానికి పక్షిరాజు రెక్కలు 2 ఇవ్వబడి అచ్చట ఆ సర్పముఖం చూడకుండా ఒక కాలము అంటే సంవత్సరం, ఒక కాలాలు అంటే ఇంకో 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే ఒక 6 నెలలు, మొత్తం కలిసి 3.5 సంవత్సరాలు 1260 రోజులు పోషించబడును. ఇది పైన ఉన్నది కాదా? అవును కాదా? పైన మనం 6వ వచనం, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. ఎలా పారిపోయిందో కింద చెప్పాడు, ఎగిరి. అక్కడ 1260 దినాలు. ఎందుకు మనకి ఈ బాధలు? ఒకలా రాయొచ్చు కదా, 1260, 42 నెలలు, కాలాలు, అర్ధకాలాలు. ఎందుకు మనకి ఈ బాధలు? అన్నీ ఒకటే. 1260 రోజులు పోషించబడ్డానికి తన స్థలం క్లియరు. పైన ఎందుకు రాశాడు, మళ్ళీ కింద ఎందుకు రాశాడు? ప్రకటన గ్రంథం ఏ ఆర్డర్లో ఉందో 12వ అధ్యాయం చెప్తుంది. ఏ ఆర్డర్ చెప్పనా? స్త్రీ గురించి ఎత్తాడు, స్త్రీ గురించి మొత్తం రాసేస్తాడు. మధ్యలో జరిగినవి ఉన్నాయే తర్వాత రాసుకొస్తాడు. 2 సార్లు పారిపోలేదు ఆవిడ, 3.5 సంవత్సరాలు పోషించలేదు, 2 సార్లు అరణ్యానికి వెళ్ళక, ఒకసారే జరిగింది అది. కానీ అది ఎప్పుడు జరిగింది? శిశువు పైకి వెళ్ళిపోయాడు. ఈమెను చంపాలనుకోవట్లేదు, లేదు, శిశువు పైకి వెళ్ళాడు, తర్వాత ఈడు పైకి వెళ్ళాడు. ఆ యుద్ధం జరిగింది కింద రాసుంది, దాని కంటిన్యూషన్ చెప్తున్నాడు. కానీ ముందేం చేశాడు? అది రాశాడు. అందుకని ముద్రలని ఎత్తగానే ముద్రలన్నీ రాసేస్తాడు, వరుస కాదు అది. బోరని ఎత్తగానే బోర్లని రాసేస్తాడు, వరుస కాదు అది. వాటి మధ్యలో ఏం జరిగిందో, మధ్యలో 7వ అధ్యాయాన్ని, 10వ అధ్యాయాన్ని, 11వ అధ్యాయాన్ని తోసాడు అందులోకి. ఇక్కడ ఏదైతే మ్యాటర్ ఎలా కింద చెప్పాడో, విమానం మీద ఎగిరిపోయారు, ఇదంతా ఎలా చెప్పారో అలాగా 7వ అధ్యాయాన్ని, 10వ అధ్యాయాన్ని, 11వ అధ్యాయాన్ని వాటి మధ్యన జరిగిన సంఘటనలు పెట్టాడు. సో ఇవన్నీ ఎప్పుడెప్పుడు జరుగుతాయని మనం పేర్చుకుంటే ఈ యుద్ధం జరిగి కింద పడేసరికి కరెక్ట్గా 3.5 years ముందు జరిగింది. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఉంటుంది. దాని ముందు 3.5 years జరిగింది. ఈ ప్రసవం, సువార్త, ఇళ్ళలో చచ్చిపోవడం, బోర్లో, ముద్రలో, ఇవన్నీ 3.5 సంవత్సరాలు. మరొక 3.5 సంవత్సరాలు వీడి కింద వచ్చాడు. వీడి సొంత టైం ఇది. ఇక వీడి సొంత కాలంలో వీడేం చేయబోతున్నాడో 13వ అధ్యాయంలో ఉంటుంది. 13వ అధ్యాయం ఏం చెప్తుందో తెలుసా మనకి? 17వ అధ్యాయం దాకా ఏం జరుగుతుందో అవన్నీ 13వ అధ్యాయంలోకి
13 అధ్యాయం చెప్పి 13 అధ్యాయంలో ఇంకా ఏం జరుగుతాయి? 14, 15, 16, 17, 18 అధ్యాయులు కలిపాడు. సో 12 అధ్యాయంలో ఏం జరుగుతుందో ఇవన్నీ 6వ అధ్యాయం నుంచి జరిగినవన్నీ 12 అధ్యాయంతో సమాప్తం. 13 అధ్యాయం ప్రారంభం జరిగింది ఏదైతే ఉందో అది 17, 18 అధ్యాయం వరకు ఆ సంఘటన జరుగుతాయి. ఇది మనం అర్థం చేసుకోవడానికి 12 అధ్యాయం కీలకం, మూలమై ఉంది. కంటిన్యూ చేస్తే, కావున ఆ స్త్రీ ఈమె ఎగిరిపోక ముందేమో అనుకుంటున్నాను, ఇది ప్రవాహానికి కొట్టుకుని పోవాలనట. ఆ సర్పం ఆడు సాతానుగాడు ఏం చేశాడంటే ఆ నోటి నుంచి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనక వెళ్ళగక్కెను అన్నాడు. అది ఏ డ్యామో ఓపెన్ చేస్తాను అనుకుంటున్నాను నేను. అదే కదా ఇప్పుడు వాటర్ అంతా ఈమెని చంపేయడానికి ఏ ఏరియాలో ఉందనుకుంటే ఆ డ్యామ్ ఏదో ఓపెన్ చేస్తాడు. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ గడసర్పం తన నోటి నుంచి కక్కిన ప్రవాహాన్ని మింగివేసెను. హల్లెలూయా! ఏం అద్భుతాలు జరిగిపోతాయండి నిజంగా ఆ టైంలో. పైన ఉంటే స్తోత్రం, కింద ఉంటే ఆత్రం, అయిపోయినట్టే జీవితం. పైన ఉంటే మాత్రం ఇవన్నీ సీన్లు చూసి అబ్బబ్బబ్బబ్బా ఏం గ్రాఫిక్స్, ఏం 3D, ఏం పని చేయదు దాని దగ్గర. మింగేస్తే వీడికి మండిపోయింది. ఇంకా వీడేం చేస్తాడు? ఇక అందుచేత గడసర్పం ఆగ్రహం తెచ్చుకుని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గుర్చిన సాక్ష్యం ఇచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధం చేయడానికి బయటకు పోయి సముద్రం తీరాన్ని నిలబడ్డాడు. ఎప్పుడు నిలబడతాడు? 3.5 సంవత్సరాలు ఎతికాడు. 3.5 సంవత్సరాల చివర యుద్ధం చేయడానికి నిలబడ్డాడు. ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది తెలుసా? 16వ అధ్యాయానికి అక్కడ చూసుకుందాం మనం. ఎప్పటి వరకు 12వ అధ్యాయం అయింది, అర్థమైందా? యేసుక్రీస్తు శిష్యులతో ఉపమానం చెప్పి ఈ సంగతులన్నీ మీరు గ్రహించి ఉన్నారంటే గ్రహించి ఉన్నామంటాడు. ప్రభు అంటాడు, పిచ్చోళ్ళారా, పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి వాడును పాత ధన నిధిలోంచి కొత్త ధనం నుంచి పదార్థాలు తేవాలరా అబ్బాయి. తెలిసిందా అంటే తెలిసిందని చెప్తున్నారు మీరు. చాలా ధన నిధి ఉందో, అందులో చాలా పదార్థాలు ఉన్నాయి, మీకు తెలియాల్సినవి మళ్ళీ కింద ఇంకో ఉపమానం చెప్తాడు వాళ్ళకి. అన్నీ గ్రహించారంటే గ్రహించామన్నప్పుడు. అలాగాని మీరు అర్థమైందంటే ఇటు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పేస్తాడేమో అని అర్థమైందన్నారా? ఎలా తెలిసిపోయిందంటావా అన్నట్టు నవ్వుతున్నారు కొంతమంది. 12వ అధ్యాయం పూర్తయింది. 12వ అధ్యాయంలో జరిగిన మెయిన్ సంఘటన ఏంటి? అపవాది పైనుంచి కింద పడ్డాడు. ఇప్పుడు వాడి సొంత టైం స్టార్ట్ అయింది. ఆడు సొంత టైం కానప్పుడే ఇలాగుంటే భూమి పరిపాలన ఎలాగుంటే, ప్రజలు ఎలాగుంటే, ఆడు సొంత టైం, ఆడి పేరే నాశనపుత్రుడాడు. నాశనపుత్రుడు, పాప పురుషుడు, ధర్మ విరోధ సంబంధి, క్రీస్తు విరోధి, అపవాది, ఇన్ని రకాల పేర్లు గాంచిన అయ్యగారికి 3.5 సంవత్సరాలు భూమి ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడు ఆడి సొంత టైం. ఎందుకంటే వాడు గెలిచాడు ఆదాము మీద గెలిచాడు. దేవుడు ఆ అధికారాన్ని లాక్కునే ముందు ఆఖరిగా వాడి సొంత కాలం ప్రారంభమైంది. ఒకసారి తెస్సలోనికి రాసిన 2వ పత్రిక, అది కూడా తీసి ఉంచుకుంటే బెటర్, మీకు ఉపయోగపడుతుంది. 6వ వచనం, దానిపైన కనబడుతుంది 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. యెహోవా మహాదినం ఉందే, భయంకరమైన విధ్వంసం. దాని గురించి కూడా ఉంటుంది కదా. భయంకరమైన మహావిధ్వంసం ఎప్పుడు వద్దో తెలిసా? వీడు రావాలి ముందు, ఈ దరిద్రుడు బయటపడాలి. వీడు నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితే గాని ఆ దినం రాదు. వాడు వచ్చి ఏం చేస్తాడో చెప్తున్నాడు చూడండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజించబడునో దాని అంతటిని ఎదిరించుచు, దానికి అంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుణ్ణని తనను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. నేను ఇంకా మీ దగ్గర ఉన్నప్పుడే ఈ విషయాలు చెప్తున్నాను. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఎప్పటికే క్రియ చేయుచున్నది, కానీ అడ్డగించుకున్నవాడు మధ్య నుంచి తీసివేయబడినప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును. చాలు, 12వ అధ్యాయానికి వచ్చేయండి. అర్థమైందా? ధర్మ విరోధ సంబంధ క్రియ ఇప్పుడు జరుగుతుంది, కానీ ఆడు బయటకు రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారు. ఆ అడ్డు తీసివేయబడింది అంటే సంఘం పైకి వెళ్ళిపోయింది, ఉన్న ప్రజలు వెళ్ళిపోయారు, రక్షించబడిన వాళ్ళు అందరూ పోయారు. మొత్తం సంఘం వెళ్ళిపోయింది, ఇశ్రాయేలు నుంచి రక్షించబడిన అందరూ పోయారు. ఇక ఆడికి అడ్డు లేదు. నీకు నచ్చినట్టు చేసుకో, మా వాళ్ళు లేరు అక్కడ.
దేవుడు చేసిన పని. నీకు నచ్చినట్టు తాగలేడు, మా వాళ్ళు లేరు అక్కడ. ఉన్నవాళ్ళని ఎక్కడో దాచాడు, వీడికి దొరకట్లేదు. ఎక్కడన్నా ఉంటారని నీళ్లు పంపించేస్తున్నాడు, అగ్గిలు పంపించేస్తున్నాడు, ఏం పంపించినా పని అవ్వట్లా. మొత్తానికి వాళ్ళు సేఫ్గా ఎక్కడో ఉన్నారు. 3.5 years తర్వాత కనపడతారు ఆడికి, అప్పుడు దాకా కనపడరు ఆడికి. సో వీడు అడ్డు తీయబడింది. ఇప్పుడు వీడు బయట నాశన పాత్రుడు, పాప పురుషుడు బయటకు వచ్చాడు. ఫస్ట్ 3.5 yearsలో వాడు ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు ఒక పర్సన్లో. ఆ పర్సన్ ఏమయ్యాడు? వాడి గురించి ఎందుకు మనకు కనపడలా? వాడి పాత్ర ఏంటి? వాడిని మళ్ళీ దేవుడు ఈ సాతానుగాడు వాడుకుంటాడు. అసలు ఏమైంది? మన ఫస్ట్ 3.5 yearsలో విలన్ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన చంపడానికి వచ్చిన వాళ్ళని వీళ్ళని అగ్గిల్లిపోయి చంపేస్తుంది. ఇవన్నీ రాసినప్పుడు విలన్ ఉండాలి కదా అక్కడ. విలన్ మనకు ఎందుకు కనబడలేదు? ఆ విలన్ మనకు ఇప్పుడు కనబడతాడు. వీడు బయటకు వచ్చాడు, బయటపడ్డాడు. కానీ జరిగిన సంగతి చూద్దాం. 13వ వచనం. ఈసారి ఇంకా ఇంకా సీరియస్గా వినాలి. విలన్ వెనకాల విలన్ వస్తాడు. ఎవరు ఏంటి అన్ని గుర్తుపట్టాలి మనం. మరియు 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగం సముద్రంలోంచి పైకి వచ్చిందంట. ఎక్కడి నుంచి వచ్చింది? 10 కొమ్ములు 7 తలలు. ఆడికి దాని కొమ్ముల మీద 10 కిరీటాలు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉన్నాయి. వీడేనంట 10 కొమ్ములు అంట. తలకాయలన్నీ 7, కొమ్ములు 10, కిరీటాలన్నీ 10 కిరీటాలు. ఇందాక ఎర్ర కట్ట సర్పం దాని కిరీటాలన్నీ 7, కానీ వీడికెన్ని 10. అది ఘట సర్పం, దీన్ని ఏమని రాయబడింది? క్రూర మృగం. ఏదో డిఫరెన్స్ ఉంది. ఈడు ఒకడు కాదు, మనకు అర్థం. ఆడెవడో మనకు తెలుసు, ఆడు సాతాను. అయితే ఈడు సాతాను కాదు. ఈడు సాతాను కాదు, కానీ సాతాను బలానికి సంబంధించిన క్రూర మృగం పైనుంచి కింద పడ్డంటే ఏదో చేస్తున్నాడు. వీడి యాక్టివిటీస్ జాగ్రత్తగా గమనించండి. నేను చూసిన ఆ మృగం చిరతపుల్లాగా ఉందంట, పాదాలు ఎలుగుబంటిలాగా ఉన్నాయంట, నోరు సింహంలాగా ఉందంట. ఆ క్రూర మృగానికట ఘట సర్పం ఉందే, పైనుంచి పడిన సాతానుగాడు తన బలాన్ని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని ఇచ్చాడట. ఇదేంటిది? అర్థమవుతుందా? ఆ వచ్చినోడు ఆడు చిరతపుల్లాగా ఉన్నాడు, సింహంలాగా ఉంది, తలకాయ కాళ్ళు ఏమో ఎలుగుబంటిలాగా ఉన్నాయి. ఇంత విచిత్రమైన క్రూర మృగం సముద్రంలోంచి వచ్చింది అంటే వీడు నది సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించినోడు ఎవడో అయి ఉండొచ్చు. సముద్రంలోంచి వచ్చాడంటే దాని అర్థం అది అవ్వచ్చు. అసలు ఈ జంతువులు ఇవేంటి? ఒకసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం. ఎలాంటి భక్తులు అనుకుంటున్నారు వీళ్ళు? దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి అందు దర్శనాలు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడింది. ఎక్కడ విసిరింది గాలి? సముద్రం మీద. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలోంచి ఎక్కడి నుంచి వచ్చినాయి? సముద్రం. ఎందాక ఎక్కడి నుంచి వచ్చింది అది? ఎందుకు 4 వచ్చినాయో చెప్తాను చూడండి. జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉన్నాయి. మొదటి సింహం పోలింది. రెండో జంతువు 5వ వచనంలో ఎలుగుబంటిలాగా ఉందంట, దాని నోట్లో ఎముకలు పట్టుకుని ఉన్నాయంట. అటుపిమ్మట చిరతపుల్ని పోలిన ఇంకో జంతువు వచ్చిందంట. ఆ తర్వాత పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా 7వ వచనంలో ఘోరమును భయంకరమును 4వ జంతువు ఒకటి ఉంది. అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యము గలది. దానికి పెద్ద ఇనపదంతాలు 10 కొమ్ములు ఉన్నాయి. అది సమస్తమును భక్షించి తుత్తునీలుగా చేయొచ్చు, మిగిలిన దాన్ని కాళ్ళ కింద అనగదొక్కుచుండెను. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ముల్లో 3 పెరికి వేయబడ్డాయి. ఆ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వంగా మాట్లాడు నోరు ఉండెను. ఇంకా సింహాసనాలు వేరే దర్శనానికి వెళ్ళిపోయాడు. వచ్చేయండి మళ్ళీ ఇక్కడికి. ఏం చూశాడు దానియేలు? సముద్రంలోంచి 4 జంతువులు రావడం చూశాడు. ఒకటే సింహంలాగా ఉంది, ఒకటి చిరతపుల్లాగా ఉంది, ఒకటి ఎలుగుబంటిలాగా ఉంది. సముద్రంలోంచి వచ్చినాయి. ఇంకోటి ఈ 3ంటికి డిఫరెంట్గా చాలా విచిత్రంగా ఉంది. దానికి 10 కొమ్ములు ఉన్నాయి. దానియేలు ఏం చూశాడంటే
3 పెద్ద పెద్ద దేశాలు, చిరతపులి, సింహము, ఎలుగుబంటి. యోహాను ఏం చూశాడు తెలుసా? వీళ్ళ ముగ్గురు ఒకటైపోయారు. అందుకే దాని పాదాలు, దాని శరీరము, దాని ముఖం చిరతపులి, సింహం, ఎలుగుబంటిలా ఉన్నాయి. అర్థమైంది మీకు? సముద్రంలోంచి వచ్చిన 4 అంటే సముద్ర తీరంలో ఉన్న పెద్ద పెద్ద రాజ్యాలు కావచ్చు. మీకు తెలుసా, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క నేషనల్ యానిమల్ ఉంటుంది. నేషనల్ యానిమల్ ఉంటుంది. మన దేశానికి నేషనల్ యానిమల్ ఉంది, అలాగే శ్రీలంక నేషనల్ యానిమల్, అలా ప్రతి దానికి. ఎలుగుబంటి రష్యాకు నేషనల్ యానిమల్. ఎవడం పెట్టుకున్నాడు. ఈ దానియేలు చూశాడు అప్పుడు. రష్యా ఎలుగుబంటిని నేషనల్ యానిమల్గా కలిగి ఉంది. వీడు ఎవరికి విరోధం అంటే దేవుని ప్రజలు ఇశ్రాయేలుకి విరోధి. రష్యా ఇశ్రాయేలుకి శత్రువు కాదా? బ్రహ్మాండమైన శత్రువు. రష్యాకి అసలు ఇశ్రాయేల్ అంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మీద దాడి చేసింది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ని ఏదో ఒకటి చేయడానికి చాలా గట్టి ట్రై చేస్తుంది. ఇప్పుడు చిన్న ఉక్రెయిన్ రష్యా అంత పెద్ద దేశం మీద ఎందుకు ఫైట్ చేయడానికి వెళ్ళిందో తెలుసా? ఉక్రెయిన్ అధ్యక్షుడు యూదుడు జెలెన్స్కీ. ఒక యూదుడు ఉక్రెయిన్లోకి వెళ్ళి అక్కడ అధ్యక్షుడు అయ్యాడు. ఎంత స్ట్రాంగ్ పర్సన్స్ వాళ్ళు అంటే యూదుల మీద ఆ కక్ష రష్యాకి ఉంది. సో ఎలుగుబంటి చిరతపుల్ని, సింహాన్ని కూడా కలుపుకుంటుంది. ఈ చిరతపులి సింహాలు ఇట్లా చాలా దేశాలకి సింబల్స్గా ఉన్నాయి. కాబట్టి అందులో ఏ దేశమో నాకు అర్థం లేదు, కానీ ప్రపంచంలోకి వెళ్ళా ఎలుగుబంటిని మాత్రం రష్యా మాత్రమే కలిగి ఉంది. రష్యా మాత్రమే. అందుకే గోగు మాగోగుల గురించి ఉంటుంది, రష్యా కోసం ఉంటుంది బైబిల్లో. సో మొత్తానికి ఈ చిరతపుల్ని, సింహాన్ని తమ జాతీయ జంతువులుగా కలిగిన దేశాల్లో ఏవో 2 దేశాలు, నేను అనుకోవడం అరబ్ కంట్రీస్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అరబ్ కంట్రీస్ వాళ్ళకి, ఎందుకంటే ఇరాన్, ఇరాక్ వీళ్ళందరికీ ఇప్పుడు ముస్లిం కంట్రీస్ అందరికీ ఇజ్రాయెల్ మీద చాలా కోపం ఉంది. సో వీళ్ళు ఈ రష్యా సంబంధించిన వాళ్ళు అందరూ కలిసిపోయినప్పుడు ఒక వింత జంతువుని చూశాడు. కాళ్ళు ఒకలాగా, బాడీ ఒకలాగా, మొఖం ఒకలాగా. అంటే ఏదైతే సముద్రం నుంచి 3 జంతువులు వచ్చినాయి, ఆ 3 జంతువులు ఒకటైపోయింది. ఇక్కడ 4వ జంతువు ఉంది, దానికి 10 కొమ్ములు. 4వ జంతువు ఏదో ఇందాక మనం చదువుతున్న ఘటసర్పం. సో ఈ రెండింటిని చూసేసాడు దానియేలు ఈ రెండింటిని చూశాడు. 4 జంతువులుగా చూశాడు వాటిని, కానీ యోహాను రెండింటిగా చూశాడు. కానీ దానియేలు ఇంకోటి చూశాడు. ఆ కొమ్ముల మధ్యన ఇంకో కొమ్ము మొలిచింది. అంటే ఇంకొకటి ఎవడో చిన్న కొమ్ము, అది రావడం గురించి పక్కనున్న కొమ్ములు ఇరిగిపోయి ప్లేస్ ఇచ్చేస్తాయంట. నువ్వు ఉండరా బాబు, నువ్వు ఉండాలరా బాబు అని. అంటే ఇంకో క్యారెక్టర్ ఎవడో వస్తాడు. పైన 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ 2 క్యారెక్టర్స్ ఎవరంటే భూమి మీద అధికారం కలిగిన దేశాలన్నీ కలిసి ఒక పవర్గా, ఒక క్రూర మృగంగా ఏర్పడతాయి. దాంతోపాటు పడదోయబడిన ఘటసర్పం చేతులు కలిపి వీడు తన అధికారాన్ని, సింహాసనాన్ని ఆడికి ఇవ్వడం. అంటే అర్థం ఏంటంటే వీడు అందులోకి వెళ్ళిపోయాడుక. అప్పుడు దాకా బయట నుంచి ప్రేరేపించేవాడు డైరెక్ట్గా ఒక పర్సన్లో పనిచేయడం ప్రారంభించవచ్చు. ఇంకొక క్లూ ఉంది, నేను మీకు చూపిస్తాను. 3వ వచనం. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగినట్టు ఉండెను. చావు దెబ్బ అంటే చచ్చిపోయిందని అర్థం. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందుకు వారు ఘటసర్పానికి నమస్కారం చేసిరి. మరియు వారు అన్నారంటే, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధం చేయగలవాడెవడో అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. మనం ఇప్పుడు ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఏంటంటే 2 సాక్షులు భూమి మీద పనిచేస్తున్నప్పుడు ఎవడో వచ్చాలని చంపేశాడు. ఎవరు చంపారు? చంపడానికి వచ్చినోడు పేరేమనుంది, వాడు ఎక్కడి నుంచి వచ్చాడని ఉంది. చూద్దాం 11వ అధ్యాయంలో.
7వ వచనం, వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి చంపెను. ఎవడాడు? క్రూర మృగం. ఇప్పుడు చదువుకుంటున్నాడు ఎవడు? మనం 13వ అధ్యాయంలో చంపినాడు ఎవడో తెలుస్తుంది. అగాధం నుంచి రావడం ఏంటి? అగాధానికి ఎందుకు వెళ్ళాడు? ఆడు చచ్చిపోయాడని ఉంది. చావు దెబ్బ తగిలింది. ఇద్దరు సాక్షులు ఏం చేశారంటే ఈయన లేపేశారు. ఈయన చంపేస్తే చచ్చిపోయినాడు సాక్ష్యం ముగించేసరికి, అంటే ఈడు అప్పటికే వీళ్ళిద్దరు సాక్షుల వల్ల ప్రపంచం అంతా ఇబ్బంది పడుతుంది. జనాలు బాధపడిపోయి నలిగిపోయి వాళ్ళకి చాలా ఇబ్బంది పడినట్టు మనం చూసాం. ఈ చచ్చిపోయినోడు అగాధం నుంచి రావడం అంటే అర్థం ఏంటి? చచ్చిపోయి కింద పోయినాడు మళ్ళీ బతికాడు. బ్రతికి వాళ్ళిద్దరిని చంపేసినందుకు జనం ఏమనుకుంటున్నారు? ఇతనితో యుద్ధం చేయగలిగినోడు ఎవరు? చావు దెబ్బ తగిలి బ్రతికిన వాడు. వీడికి ఈ ఘటసర్పం ఏం చేసిందో తెలుసా? అధికారం కూడా చచ్చిపోయినోడు బతికాడు అనుకుంటున్నారు. కాదు, ఈడు వెళ్ళిపోయాడు అందులోకి. ఈ సైతానుగాడు అందులోకి వెళ్ళిపోయేసరికి జనాలు ఏమనుకున్నారంటే ఈ పర్సన్ ఎవడైతే ఉన్నాడు వీడు బతికేశాడు చచ్చిపోయి. వీడికంటే బలవంతుడు ఎవడో లేడు, వీడితో యుద్ధం చేయగలిగేవాడు ఎవడో లేడు, వీడికి సాటి ఎవడో లేడని చెప్పుకుంటూ ఈ ఘటసర్పాన్ని పొగుడుతున్నారంట. నీ రాజ్యం ఇచ్చేసావు, నీ సింహాసనం ఇచ్చావు, నీ సైనికులందరినీ అతనికి ఇచ్చేసినందుకు నీకు కూడా నమస్కారం. ఇతనికంటే బలమైనోడు ఎవడో లేరని ప్రజలు చెప్పుకుంటున్నారట. ఇప్పుడు అర్థమైందా ఎవడు చంపేశాడో? అటు పాతాల నుంచి ఎందుకు వచ్చాడో? ఆ 3.5 సంవత్సరాల విలన్ ఎవడో తెలుసా? ఈ క్రూర మృగమే. వీడు చచ్చిపోయి 3.5 years ఎండింగ్లో బతికి 3.5 సంవత్సరాలు భూమి మీద ఆడు చేసే విపరీత కృత్యాలను కూడా మనం ఇక ముందు చూడబోతున్నాం. 5వ వచనం, డంబపు మాటలను దేవదోషలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడిను, ఆ క్రూరమృగానికి ఇయ్యబడిందంట. మరియు 42 నెలలు తన కార్యము జరపని అధికారం వాడికి ఏర్పాటాయను. 42 నెలలు అంటే సేమ్ స్టోరీ. కాలాలు అర్ధకాలంలో 1260 రోజులు, మన భాషలో 3.5 సంవత్సరాలు. ఈ మాట ఒకసారి కూడా వాడడం 3.5 అని మనం వాడుకోవాలి, మనకు అలవాటు కాదు. వాడి సొంత కాలం అనుకున్నామా? తెస్సలోనికి 2వ అధ్యాయం ఎలా జరిగిపోద్దో చూడండి మీరు. ఇప్పుడు వాడు దేవదోషణ, మనం ఏం చదువు, ఏది దైవం అనబడునో, ఏది పూజించబడునో అక్కడ వాడు కూర్చుంటాడు. అంటే దేవుణ్ణి దూషిస్తూ నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. కనుక దేవుని దూషించుటకు, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను దూషించడానికి. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారికి జయింపును. దానికి అధికారం ఈ 3.5 సంవత్సరాల్లో ఎవరైతే పరిశుద్ధులు మిగిలారో, ఇందాక చూసాం కదా శేషం, వాళ్ళతో వాడు యుద్ధం చేయగలడు, వాళ్ళని చంపగలడానికి అధికారం ఉందంట. ఆడికి చంపేయడం లేదులే. ప్రతి వంశం మీదను, భూమి మీద అందరినీ, మాది భారతదేశం అండి, మాది సనాతనం అండి, కుదరదంట. అక్కడ చూపిస్తాను మీకు, చాలా సీన్లు ఉంటాయి ఎదురా. ప్రతి వంశం మీద, ప్రతి ప్రజ మీద, ఆయా భాషలు మాట్లాడే వారి మీద, ప్రతి జనం మీద అధికారం దానికి ఇవ్వబడింది. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరు పేరు రాయబడలేదు వారు ఆ మృగానికి నమస్కారం చేస్తారు. ఎవడైనా చెవి గలవాడైతే వినండ్రా బాబు. ఎవడైనా చెర పెట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోకి పోండి. ఖడ్గంతో చంపితే చంపబడతావు. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు, విశ్వాసం కనపడుతుంది. తిరిగి ఎదురు తిరగొద్దన్నాడు. చంపితే చచ్చిపో, కత్తెత్తే కత్తో చచ్చిపోతావు. పరిశుద్ధుల ఓర్పు కనపడును. మరియు ఇప్పుడు చూడు, భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని. ఒకడు అగాధంలోంచి వచ్చాడు, ఇంకొకడు సముద్రంలోంచి వచ్చాడు. అగాధంలోంచి వచ్చినట్టే సముద్రంలోంచి మనం అనుకున్నట్టు. ఒకడు పైనుంచి వచ్చాడు, పైనుంచి తోసారు, వచ్చేలేదు వాడు. ఇంకొకడు భూమిలోంచి వచ్చాడంట. ఆడికి గొర్రె పిల్ల కొమ్ములు అంటే 2 కొమ్ములు ఉంటున్నాడు. ఆడు ఒకటే జంతువాడు, ఒకటే తలకాయ, 2 కొమ్ములు ఉన్నాయి. ఇందా మనం ఏం చూసాం? ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది మొలవడానికి పక్కయే స్పేస్ ఇచ్చాయి. బహుశా వీడు వాడవచ్చు. మొత్తానికి 3వ క్యారెక్టర్ మాత్రం క్లియర్గా తెలుసు. ఈడేం చేస్తాడు చూడండి. ఈడు చిన్నోడైనా ఈడు చాలా చాలా వేషాలు ఉన్నాయి. ఈడికి
అది ఘట సర్పంలా మాట్లాడుతుందంట. ఎందుకంటే ఇదంతా చేసేవాడు ఎవడు? సాతానుగాడే చేస్తున్నాడు. అది ఆ మొదటి క్రూరముగా అనుకున్న అధికారపు చేష్టలు చేస్తుంది. చూసారు, అర్థమవుతుందా? క్రూర మృగాల బిహేవ్ చేస్తున్నాడు, ఘట సర్పంలా బిహేవ్ చేస్తున్నాడు. కానీ రెండు కాదు ఇడు. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి మృగానికి భూమియు దానిలో నివసించువారు నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది అని వచ్చిందండి. పాంప్లెట్ పంచడానికి వెళ్తే బలవంతంగా బొట్టాడతారా? ఆరాధన చేసుకుంటే చర్చిలోకి భవానీమాల వేసుకుని కూర్చుని భవానీ పాటలు పాడతారా? చర్చి మీద సిలువ పెట్టుకుంటే సిలువ పాట కూడా ఎత్తారా? ఒకడు వస్తున్నాడు మాయ, ఆడేం చేస్తాడు తెలుసా? దీనికి నమస్కారం చేయమని బలవంతం చేస్తాడు. మా దేవుళ్ళు ఉన్నారు, మాది సనాతనం పురాతనం అంటే ఒప్పుకునే రకం కాదాడు. ఆడు ఎన్ని రకాలుగా పనిచేస్తాడో చూడండి. ఈ ప్రపంచాన్ని ఏం చేస్తాడో ప్రపంచవ్యాప్తంగా నేను మన దేశ వ్యాప్తంగా చూశాను. బలవంతం చేయుచున్నది. అది ఆకాశము నుండి భూమికి మనుష్యుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు ఏం చేస్తాడు? ఆకాశం నుంచి అగ్గి ఇలా దిగిరాగానే చుట్టబూడిది పెడుతుంటేనే బాబాల దగ్గర జనాలు ఖాళీ ఉంటారు మన దేశంలో. ఆకాశం నుంచి అగ్గి దిగిరాగానే బాబోయ్ తండ్రి ఈడే మా దేవుడు, ఈడు ఇంకో అవతారం, వీడు 10వ అవతారం, 11వ అవతారం, 12వ అవతారం అని పూజించడం మొదలు పెట్టరా? ఏం చేస్తాడు? ఇంకా కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ఈ ఇద్దరు సాక్షులు దేంతో చంపేశారో కూడా వెపన్ కూడా రాశారు ఇక్కడ, కత్తితో వేసారని. కత్తి దెబ్బతినియు బ్రతికిన ఈ క్రూర మృగానికి ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచనల వల్ల భూనివాసుల్ని మోసపుచ్చుచున్నది. సూచనలంట, అద్భుతాలంట, మహత్కార్యాలంట చేసి ఏం చెప్తుందో తెలుసా? ఈ విగ్రహం మీ దగ్గర పెట్టుకోండి. ఏ విగ్రహం? దెబ్బతిని బతికాడే ఆడి బొమ్మ. లేదండి మా ఇంట్లో రాముడు అంటే పక్కనెట్టిండి పెట్టు. అదేంటి కృష్ణుడు మా ఎలవేల్పు అంటే పక్కన పెట్టి ఈడు బొమ్మ పెట్టు అంటాడు. ఏది దేవుడు అనబడెను? జనాలు ఏది దేవుని నేను అనుకోవడం. మన దేశంలో అయితే, మిగతా దేశంలో అయితే ఇబ్బంది ఉండొచ్చు, కానీ మన దేశంలో అయితే అంత ఇబ్బంది ఉండదు. అగ్గి దిగ్గానే బొమ్మలు పక్కన పడేసి ఆ బొమ్మ ఎడేస్తారు. సూచనలు మహత్కార్యాలు జరిగితే నువ్వే మా దేవుడివి. ఈలోపు ఎవడో ఒకడు, ఈ పిలక బాబా లాంటి ఒకడు అంటాడు, దేవుడు 11వ అవతారం వచ్చేసింది కింద కనగానే, ఊరి 11వ అవతారం ఇదే, పాత అవతారాలన్నీ పక్కన పడేసి కొత్త అవతారానికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఎందుకు వచ్చాడు? తెస్సలోని పత్రిక ఎలా చేస్తున్నాడు మోసం? తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం వాడు బయలుపడినప్పుడు 9వ వచనం. వీడు ఎంతమంది పని చేస్తున్నారు భూమి మీద? అక్కడ 13వ అధ్యాయంలో క్రూరముఖము, ఘట సర్పము, ఈ చిన్న కొమ్ము అనుకుందామండి, కొత్తగా వచ్చినాడు. ఎంతమంది పని చేస్తున్నారు? 3. అసలు బయలుపడితే ఎంతమంది బయలుపరచబడతారని ఉంది తెస్సలోనికలో 1. కానీ ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 3. అంటే పౌలుకి 1 అనుకున్నాడా పౌలు? చదువుదాం 9వ వచనం. నశించుచున్న వారు తాము రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు కనుక. ఏముంది అక్కడ? వాడి అని ఉందా, వారి అని ఉందా? అంటే పౌలుకి 3 అని తెలుసు. మనమే చదవలేదు సరిగ్గా. వారు అన్నది చదవలేదు. ఎన్నిసార్లు చదివాను నేను? తెస్సలోనిక 4-5 సార్లు చదివి ఉంటాను ఈ పత్రిక. వారి అని చదవలేదు నేను. వారి రాక ఎలా వస్తుంది చూడు. అబద్ధ విషయమైన సమస్త బలంతో, నానా విధములైన సూచక్రియలతో, మహత్కార్యాలతో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలాన్ని అనుసరించి ఉండును. అదేనా జరుగుతుంది 13వ అధ్యాయంలో? సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు. నశించుచున్న వాళ్ళు ఎవడ నాశనం అయిపోవడానికి కూడా రెడీగా ఉంటాడో ఆడి ముందు సాతాను బలాన్ని కనపరిచి ఏమంటాడంట? ప్రతిమ పెట్టుకుంటారు బాబు, బొమ్మ పెట్టుకోండి అంటారంట, నమస్కారం చేయమంటాడంట. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? మరియు 15వ వచనం. ఆ మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును
ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లుగాను. అమ్మో, నాకు ఎంత ఆనందంగా ఉందో. ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడిను. ఏం చేస్తాడో తెలిసాడు. విగ్రహం పెట్టుకోమంటాడు కదా, కొంతమంది పెట్టుకోరు, కొంతమంది పెట్టుకుంటారు. విగ్రహం మాట్లాడద్దంటే ఇంట్లో ఊర్లో ఉండంటదంట. అది కోడి గొయ్యమంటుంది, ఏదో మామూలుగా మాట్లాడుతుంది. అది బొమ్మ మాట్లాడుతుందంటరా అంటే మన వాళ్ళందరూ సనాతన పురాతన మేధావులు వాదులు వీళ్ళందరూ మరి వీళ్ళకి ఆలోచించమని చెప్పారు కదా. అనపాలజెటిక్ సనాతన్ అంటే అర్థం ఏంటంటే ఎన్ని తప్పులు చూపించినా క్షమాపణ అడగను, క్షమాపణ ఫీల్ అవ్వను, షేమ్ ఫీల్ అవ్వను. నేను అనుకున్నది పొరుపు అంటావా భూమి నమ్ముతాం, అబద్ధం మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. సూర్యుడు రథాలు కట్టుకుని పోవట్లేదురా బాబు అని నువ్వు బొమ్మలు వీడియోలు చూపించినా సరే ఇదేట్రా మా గ్రంథంలో ఎలా ఉందని ఫీల్ అవ్వరట, అపాలజీ ఫీల్ అవ్వరట వాళ్ళు. అలాంటి మన గనులు ఈ బొమ్మ పెట్టుకోకుండా ఉంటారా? ఎప్పుడు మాట్లాడడం దానికే అన్ని రంగులు వేసినోడు మాట్లాడుతుందంటే ప్రతి ఇంట్లోనూ గది పట్టి ఆ ఇంట్లో బొమ్మ పెడతారు. ఒకవేళ దానికి నమస్కారం చేయనన్నాడు అనుకో, ఏం చేస్తారంట? చంపేస్తారట. చదవలేదా మీరు అక్కడ? మరి చూద్దాం. ఈ మాట చదవదగిన మాట అది. ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు. ఎవడు ఏం విత్తుకుంటే ఆడు తలకాయలు కోసేస్తాడు. ఎవడు ఏం విత్తితే ఈరోజు చర్చిలు పడగొట్టి పర్మిషన్లు రాకుండా ఆపేసి మీటింగులు జరగనివ్వకుండా ఆపేస్తారా? వస్తాడు ఆడేం చేస్తాడో తెలుసా? బొమ్మ పెట్టుకుంటావా, తలకాయ తీసేయమంటావా? వీడికి అంత ఛాన్స్ ఇవ్వడు. ఎందుకంటే మట్టే కాబట్టి మన తలకాయలో మనం ఆ బొమ్మ పెట్టుకోవడానికి ఏముంది, పెట్టేసుకుంటాం. అది మాట్లాడుతుంటే ఇంకా మురిసిపోతాం. లేదు ఇదేదో తేడా, మా నార్త్ ఇండియా దేవుణ్ణి పూజించకపోతే ఊరుకోనంటే అటు తలకాయ ఉండదు, ఎగిరిపోతే. ఎంతమంది క్రైస్తవుల్ని హింసించారో, బాధ పెట్టారో అందరికీ లెక్క వసూలు. ఆమెన్, ఆమెన్. లెక్క వసూలు. నేను చదువుతుంటే నాకు అర్థమవుతుంది, ప్రవ్వా ఎరగేసేయడానికి రెడీగా అయిపోయావా? ఇస్లాం దేశాల్లో తలకాయలు తీసేస్తారా క్రైస్తవులవి? మక్కాలో దాన్ని తీసి దీన్ని మమ్మెడతాడంట వీడు. ఒప్పుకొని అన్నాడు అనుకో, ఎగిరిపోతాయి తలకాయలు. మా గట్టిగా 50-100 తలకాయలు, 200-300 తలకాయలు పేల్చుంటారు. లెక్కెట్టుకునే అని తలకాయలు ఉండవు, లేపేయడమే. వస్తాడు. దేవుడు ఎలాంటోడో తెలుసా? దుష్టుల్ని దుష్టులతోనే సంహరింపజేస్తున్నాడు. దుష్టుల్ని దుష్టులతోనే ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, మహత్కార్యాలు, మోసాలు చేసి మార్చినంత మందిని మారుతాడు. ఎదురు తిరిగిన వాళ్ళని లేపినంత మందిని లేపుతాడు. అద్భుతాలు ఎలాంటివి? ఆ బొమ్మకు జీవం వస్తుందంటే, ప్రాణం వచ్చేద్దంటే బొమ్మకి. మాట్లాడుతుంట బొమ్మలోంచి బొమ్మకు ప్రాణం వచ్చేద్దంట. ముట్టుకుంటే చేతులు యా యా యా. నీకు అర్థమవలసిన ఒక విషయం చెప్తాను. బైబిల్లో దేవుడు ఎప్పుడైనా గొప్ప విషయాలు చెప్పాలన్నప్పుడు 7-3 వాడతాడు. 7 ఆత్మలు, 7 కన్నులు, ఇలాంటివి చాలా మనం చూస్తాం. 7 సంఘాలు, 7 నక్షత్రాలు. ఈడేం చేశాడు దశ? 7 తలకాయలు. 7 తలకాయలు ఎందుకు? దేవుళ్ళలాగా అయిపోవడానికే కదా. ఈడు బాధలన్నీ ఫస్ట్ నుంచి ఏంటిడికి దేవుళ్ళలాగా అయిపోవాలి అని 7 కాపీ కొట్టాడు. 7 తలకాయలు, 7 దేశాలను కలుపుకున్నాడు. దేవుడు ఒక్కడే త్రిత్వముగా పనిచేస్తున్నాడు. సాతానుగాడు ఒక్కడే త్రిత్వంగా పనిచేస్తే వర్కౌట్ అవుతుంది అనుకుని క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, ఘటసర్పం కింద ముగ్గురికి పనిచేస్తున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి బొమ్మలోంచి మాట్లాడటం మొదలెడుతున్నాడు. మన దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టి బొమ్మకు జీవం వచ్చేలా చేస్తున్నాడు. ఆడి ప్లాన్ చూసారా? సేమ్ దేవుళ్ళలాగా అయిపోదాం, దేవుళ్ళలాగా అయిపోదాం, దేవుళ్ళగా. దేవుడు అనుకున్నాడు పైనుంచి 3.5 సంవత్సరాలే కదా పండగ చేసుకో. ఈ 3.5 సంవత్సరాలు సైలెంట్గా ఉంటాడు అనుకున్నావా? తర్వాత జైల్లో కలిపి కొడతాడు. 7 పాత్రల సంగతి చాలా వ్యాపారం ఉంది. తర్వాత ఈడు పని ఈడు చేస్తుంటే పైనుంచి దేవుడి పని దేవుడు చేస్తుంటాడు. ఆ ఘట సర్పానికి అంటే ఆ ప్రతిమకి, ఆ క్రూర మృగపు ప్రతిమకి అపవాది ఏం చేశాడంటే తెలివిగా మరొక అవతారంలో ప్రజల చేత
పూజించబడతాడు, మహిమలు చూపిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, చాలా జరుగుతాయి. తర్వాత 16వ వచనం, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగపు పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయాలు చేయుటకు మరి ఎవ్వనికి అధికారం లేకున్నట్లు అది వారిని బలవంతం చేయుచున్నది. యేసుక్రీస్తు భూమి మీద ఎంత వర్క్ చేశాడో అంత పని చేస్తాడు సైతాన్ ఈ అవతారం. అందుకే గొర్రె పిల్ల అని ఎత్తాడు. చిన్న గొర్రె పిల్ల దాంట్లో 2 కొమ్ములు అని ఎత్తాడు. చూసావా, యేసు ఎలాగ మొత్తం చక్కబెట్టాడు. వీడు చూడండి, వీడు చక్కబెట్టడం ఏంటంట, మేము రాము సార్, మేము సనాతన్ పురాతన్ అన్నాడు అనుకో. ఆడు నువ్వు అమ్మడానికి కొనడానికి ఏముండదన్నా, ముద్ర వేయించుకో లేదా తలకాయ తీయించుకో, ఏదో ఒకటి. నేను వేయించుకోను. ఎన్ని రోజులు కొనకుండా అమ్మకుండా ఉంటాడు. ఆకలేస్తుంది, ఏం చేస్తాడు, ఆకలేస్తుందంటే ముద్ర వేయించుకుంటాడు. దాహం వేస్తుందంటే ముద్ర వేయించుకుంటాడు. మందుల షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ కొనుక్కోవాలంటే ముద్ర ఉందా అని అడుగుతాడు. ఇప్పుడు ఏటీఎం కార్డు ఉందా, ఫోన్పే ఉందా, స్కానర్ ఉందా అన్నట్టు ముద్ర ఉందా. ఏంటా ముద్ర అంట, క్రూర మృగపు పేరైనను దాని పేరిట సంఖ్య అయినను. మొత్తానికి అయితే పేరు ఉంటుంది లేదా దానికి ఒక సంఖ్య ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మొదట బార్ కోడ్స్ వచ్చినప్పుడు బార్ కోడ్డే 666 అన్నారు మన వాళ్ళు. ఆధార్ కార్డు వచ్చినప్పుడు ఆధార్ కార్డే 666 అన్నారు మన వాళ్ళు. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో వచ్చింది, అది అవుతున్నాయి. అంటే మన మణికట్టులో చిప్ ఒకటి పెడతారు. మన జీపీఎస్ చెప్తుంది, మన అకౌంట్ డీటెయిల్స్ చెప్తుంది, మన హెల్త్ కండిషన్ చెప్తుంది. ఇలాంటివన్నీ చెప్పగలిగే ఒక చిప్ కనిపెట్టారు మన మణికట్టు మీద. దాన్ని పెడితే అప్లై చేస్తారు, లోపలికి వెళ్ళిపోద్ది, బాడీలో వాళ్ళు పెడేస్తారు. అది వీటన్నిటినీ చెప్తా ఉంటుంది. ఎప్పటికప్పుడు డాక్టర్కి సిగ్నల్స్, వీడు పోతున్నాడు, వీడికి తేడాగా ఉంది అని చెప్పగలిగే పెట్టారు. త్వరలో మనుషుల మనసుల్లో ఏమనుకుంటున్నారో రికార్డ్ చేయగలిగిన నానో బోర్డ్స్ లాంటివి కనిపెట్టారు. అది అవ్వకపోవచ్చు, నా నమ్మకం అది. అంటే అది మన బాడీలో రక్తంలో ఎక్కిస్తారు, చాలా చిన్న నానో బోర్డ్స్. అవి రక్తంలో జర్నీ చేస్తూ బ్రెయిన్కి వెళ్తూ మన బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందో వాటిని కాపీ చేస్తుంది. కాపీ చేసిన తర్వాత మన వారం రోజుల తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఒకటి పెడతాడు అక్కడ మణికట్టు దగ్గర. ఈ నానో బోర్డ్స్ అన్నీ అక్కడికి వచ్చి దాంట్లో ఉన్న మెమరీ దీంట్లో కాపీ చేస్తుంది. అప్పుడు వీడు పడుకునేటప్పుడు ఏం ఆలోచించాడో, నేను వాకింగ్ చెప్పేటప్పుడు నువ్వు ఏం తిట్టుకున్నా మొత్తం అంతా ఇలా అనుకున్నారు, ఇలా అనుకున్నారు, వస్తాయి. ఇంకా రాలేదు, అది రాదని నమ్ముతున్నాను. ఎందుకంటే హృదయ ఆలోచనలు దేవుని వశము, నరుని వశము. అయితే నా విషయాలు నాకే తెలితే లేదు దేవుడు తెలితే మరో పర్సన్కి అవకాశం లేదు. మరి వాళ్ళ కర్మ కాలిందంటే జనాలకి దేవుడు ఆ టైంలో వదిలేయచ్చు, సంఘం వెళ్ళిపోయిన తర్వాత వదిలేయచ్చు. ఒక చిప్పు పెడతారు. కానీ మనకు అర్థమయ్యే విషయం మాత్రం, వీడు తీవ్రమైన హింసలు భూమి మీద కలగజేయబోతున్నాడు. బలవంతంగా దేవుడు అనబడిన ప్రతి చోట, నాకు తెలిసి ప్రతి చర్చిలోనూ ఆడు బొమ్మ పెడతాడు, ప్రతి మసీదులోను ప్రతి గుళ్ళోనూ ఆ బొమ్మ పెట్టబడుతుంది. అది మాట్లాడుతుంది, అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఈ లోపు వీడు సూచక్రియలు చేస్తుంటాడు. వీడు ఎవడైనా ఒప్పుకోకపోతే చంపబడుతుంటుంది. ఓ పక్కన బలాత్కారం ఉంటుంది, ఓ పక్కన మోసం ఉంటుంది, మరో పక్కన దిక్కులేని పరిస్థితి ఉంటుంది. ముద్ర వేయించుకుంటే కానీ బతకలేని పరిస్థితి. ఈ ముద్ర ఏంటి అసలు? దాని కింద రాశాడు, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు అన్నాడు. ఎవరు లెక్కించగలరంట? బుద్ధి గలవాళ్ళు. కాబట్టి మనకు పెద్ద అవకాశం లేదు దాని గురించి. వీటితో పాటు ప్యారలర్గా జరిగే ఒక సంగతి నేను మీకు చెప్తాను. 17వ అధ్యాయం చూద్దాం. 666 దగ్గరికి వెళ్దాం మనం. 17వ అధ్యాయంలో ఆ 7 పాత్రలు పట్టుకున్న 7 దూతల్లో ఒకరు వచ్చి నాతో మాట్లాడుతూ ఇలా చెప్పాడట, నీవు ఇక్కడికి రమ్ము. మొదటి వచనం, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అని ఒక ఆమె ఉంది. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యంలో మత్తులేతిరి. అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యానికి కొనిపోగా
దేవదూషణ నామాలతో నిండుకొనిన, పెట్టాలి మైండ్, నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండి ఉండిన ఒక స్త్రీ చూశాను. మనం ఇందాక దాకా ఏం చూసాం? జంతువు చూసాం. మృగం ఎర్రంది, తలకాయలు, కొమ్ములు. కానీ ఈ మృగం ఒక దాన్ని మోస్తుంది, ఒక స్త్రీని. స్త్రీ అంటే స్త్రీ కాదుగా, భూనివాసులు, ఆమె వర్తకం వస్తువులు అంటే అదొక వ్యాపార సంబంధమైంది, డబ్బులకు సంబంధించింది, మోసానికి సంబంధించింది, అపవిత్రకు సంబంధించింది. అంటే నేను అనుకోవడం సమస్త దుర్బోధలు, అపవిత్రమైన పాపములు వీటన్నిటిని మోసుకెళ్తుంది అది. ఆ సాతానుగాడు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? వీటన్నిటిని తీసుకుని వెళ్ళి మోసుకుని వెళ్తాడు. అయితే మనకు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, 5వ వచనం, దాని నొసట దాని పేరు ఇలా రాయబడింది, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను అని ఉందంట. అయితే ఇక్కడ మనం చూద్దామే, 7వ వచనం, ఆ దూత నాతో ఇట్లను, నీవు ఎలా ఆశ్చర్యపడుతుంది? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలు 10 కొమ్ములు కలిగి దాన్ని మోయిచున్న క్రూర మృగాన్ని గూర్చిన మర్మం నేను. మాకు అదే కావాలి, ఎంత చదివింది అదే కదా. ఆ మర్మం చెప్పేస్తున్నాడు ఇక్కడ. చెప్పినా సరే మర్మంలాగా చెప్పాడు రా బాబు. నీవు చూసిన ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు. అది ఇంత ముందు ఉందే కానీ ఇప్పుడు లేదు. మళ్ళీ ఎప్పుడు వచ్చింది? 2 సాక్షులు చచ్చిపోయిన తర్వాత వచ్చింది. జాగ్రత్తగా వినాలి. ఈ సీన్ ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు? 2 సాక్షులు చచ్చిపోవడానికి ముందు 2 సాక్షులు ఆయన చంపేశారు. చంపేసినప్పుడు ఆడు ఇంకా రాలేదు, దాని గురించి చెప్తున్నాడు. చూడండి ఇప్పుడు, ఈ జీవి ఎవరంటే, నీవు చూసిన ఆ మృగము ఉండెను కానీ ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములోంచి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉంది. జలంలోంచి పైకి వచ్చుటకును అంటే 13వ అధ్యాయం స్టార్టింగ్లో రెడీగా ఉన్నదట. అక్కడ సీన్ చెప్తున్నాడు, సిద్ధంగా ఉంది. తర్వాత 9వ వచనం, ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. అది ఒకటి అండర్లైన్ చేసుకోండి. జ్ఞానం గల మనస్సు ఉంటేనే ఆడి పేరు అర్థమవుద్దంట. అది కూడా చెప్పాడు ఇక్కడ. ఆ 7 తలలు, ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు మరియు 7 రాజులు కలరు. 7 తలలు ఎవరో? 7 రాజులు. కొండలని ఉన్నాయి, ఎందుకంటే బహుశా పర్వతాలు కలిగిన దేశాలు అయి ఉంటాయి, పెద్ద పెద్ద పర్వతాలు కలిగిన దేశాలు అయి ఉంటాయి. 5 కూలిపోయారు, ఒకడున్నాడు, కడమవాడు ఇంకా రాలేదు, ఆడే వచ్చేవాడు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలం ఉండవలెను, ఉండినదియు ఇప్పుడు లేనిది అయినా. కన్ఫ్యూజన్ లేదు కదా, ఇంత ముందు ఉంది కానీ లేదు ఇప్పుడు. మర్మం అని చెప్పి అంత మర్మం చెప్తానని చెప్పి అంత మర్మంగా చెప్పాడు తెలుసు. చూడు, ఉండినదియు ఇప్పుడు లేనిది అయిన ఈ క్రూర మృగం ఆ 7 పాటు ఒకడై ఉండి తానే 8వ రాజొగుచు నాశనమునకు పోవును. నీవు చూచిన 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యం పొందలేదు కానీ ఒక గడియ క్రూరమృగంతో కూడా అందరూ కలిసిపోతారు అనుకున్నాం కదా. రాజుల వలె అధికారం పొందుదురు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగానికి అప్పగిస్తారు. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు కానీ గొర్రెపిల్ల రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నాడు కాబట్టి వారు గెలవలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది అసలు ఎప్పుడు ఉండాలి? 13వ అధ్యాయానికి ముందు ఉండాలి. 13వ అధ్యాయానికి ముందు ఆ ఇంట్రడక్షన్ ఇచ్చి చచ్చింది. ఇంతకుముందు అది ఉండేది, చచ్చింది, అర్థమైపోయింది కదా. ఎవరు చంపేశారు? 2 సాక్షులు చంపేసి ఉంటారు కాబట్టి లెగిసాడు. ఏం చేశాడు? 2 సాక్షులు చంపేశాడు. వీడు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? 7 రాజులు, 5 లేరంట. మళ్ళీ అక్కడ 5 పోతారు. ఈ ఒకడు ఇంకా రాలేదు. ఆ వచ్చినోడు ఏమవుతాడు తెలిసి? ఆడే సూపర్ హీరో అయిపోతాడు. వాడికి ఏం చేస్తారంటే ఈ 10 మంది రాజులు తమ అధికారాన్ని ఇస్తారు. ఘట సర్పం ఏం చేసింది? దాని 10 కొమ్ములు తీసుకెళ్ళి ఆడికి ఇచ్చింది. వీళ్ళందరూ ఏకాభిప్రాయం గలవారు ఈ క్రూర మృగాన్ని హైలైట్ చేస్తారు. ఈ హైలైట్ అయినోడు ఇక్కడి నుంచి వీడికి హెల్ప్ చేసే ఈ అబద్ధ ప్రవక్త ఒకడు, సూచనలు మహత్కార్యాలు చేసేవాడు, ఈ ఘట సర్పం హెల్ప్ చేస్తుండగా ఈ ముద్రవాడు ప్రవేశపెడతాడన్నమాట.
సో ఆ స్త్రీ ఎవరన్నది మనం తర్వాత అధ్యాయంలో మనం తర్వాత దాంట్లో చూద్దాం, కానీ మళ్ళీ 13వ అధ్యాయానికి పోదాం మనం. నేను చెప్పాను 13వ అధ్యాయంలో తర్వాత అధ్యాయాలు ఉంటాయి, 12వ అధ్యాయంలో దాని ముందు అధ్యాయాలు ఉంటాయి, సింపుల్గా చెప్పుకోవాలంటే. సో 13వ అధ్యాయం చివరికి వచ్చేస్తే, బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. కింద ఫుట్ నోట్లో 616 ఉంటుంది, కొన్ని చోట్ల 616 అని ఉందట కొన్ని గ్రీకు ప్రతుల్లో, కానీ ఎక్కువ వాటిలో ఉన్నది 666. ఎందుకంటే మనకు తెలుగులో అంకెలు విడిగా ఉంటాయి, అక్షరాలు విడిగా ఉంటాయి, ఇంగ్లీష్లో అంకెలు విడిగా ఉంటాయి, అక్షరాలు విడిగా ఉంటాయి. కానీ హెబ్రీలో, గ్రీకులో, ఈ పురాతన భాషల్లో వాటి ఆల్ఫాబెట్సే అంకెలు కూడా. ఇప్పుడు లాటిన్ భాష, రోమన్ లాంగ్వేజ్ మీకు తెలుసు కదా, రోమన్ నెంబర్స్ ఒకటంటే ఏమేస్తారు, ఐ రాస్తారు, ఒకటి ఉండదు దానికి. వాళ్ళకున్న ఆల్ఫాబెట్స్లో ఐ రాస్తే ఒకటే, 5 రాయాలంటే వి రాస్తారు, వాళ్ళకి అంకెలు లేవు. ఎల్, ఎమ్, ఎన్, 50, 100, 1000 ఇలాగా నెంబర్స్ ఉంటాయి. వాడి పేరు, ఎవడి పేరు అది చూద్దాం, అది క్లియర్గా ఉంది కదా. తమనొస్తదైన ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య. మొత్తానికి అంకైనా పేరైనా ఎవరిది, మృగముది. చాలా కాలం క్రితం నేను మొన్న చెప్పాను కదా, ఏబిసిడీలు కూడా రాని ప్రకటన గ్రంథం గురించి, బైబిల్ గురించి, ఇంకా ప్రకటన గ్రంథం గురించి ఇంకా ఏబిసిడీలు కూడా రాని ఒక అతని గురించి చెప్పాను. ఏంటి అతని పేరు? పిడి సుందర్రావు. ఈ పిడి సుందర్రావు అనేవాడు 666 ముద్ర గురించి చెప్తానండి. ఎందుకంటే జ్ఞానం కలవడనగానే ఖచ్చిపేస్తాడు, నేను ఏదోలాగా జ్ఞానం కలవడని అనిపించేసుకోవాలని 3 రోజులు మీటింగ్ పెట్టాడు. దేని గురించి తెలుసా? 3 6 గురించి. ఫస్ట్ రోజు 1 6, రెండో రోజు 2 6, మూడో రోజు 3 6 గురించి 3 రోజులు చెప్పాడు. 666 దేవుని సంఖ్య అన్నాడు. అందుకే నేను అన్నాను కదా, ఏబిసిడీలు కూడా రావని. ఇంగ్లీష్ బైబిల్ అయితే ఏబిసిడీలు రావు, తెలుగు బైబిల్ అయితే ఆలు రావు. అండర్లైన్ చేసుకోండి. మృగం సంఖ్య అని ఉంది కదా, అంటే నీ దృష్టిలో మృగం అంటే దేవుడా? దేవుని మృగం అనుకున్నావా? ఏమి రాదు మనకి. కేకలో, మీసాలు తిప్పడాలో, తొళ్ళ కొట్టాలి, ఈ ఒక్కటే బాగా నేర్చుకున్నాడు, ఇంకేమి రావు. 666 అంటే ఏం చెప్పాడు తెలుసా? అంటే నేను వెళ్ళలేదు, దేవుని మహాకృప వలన దేవుడు నన్ను తప్పించాడు ఆ దరిద్రం నుంచి. వెళ్ళినోడుని 3 రోజులు ఏం చెప్పారా నన్ను. 3 రోజులు నాడు ఎంతసేపు చెప్పాడు తెలుసా? 6 నిమిషంన్నరలో చెప్పాడు. 1 6 మనిషి, 6వ రోజు చేయబడిన మనిషి అట. ఎందుకంటే మనుషుని సంఖ్య ఉంది కదా, మనుషుని సంఖ్య అంటే ఆడు మనిషిలోకి వెళ్ళాడు కదా. సాతాను వచ్చి అవతారం రాయాలా, ఎవడో పుట్టి పెరిగిన మనిషిలోకి వెళ్ళాడు వీడు, అందులోకి ఆడికి అధికారం ఇచ్చేసి నిలబెట్టాడు కాబట్టి మనిషి పేరు. మనుషుని సంఖ్య అన్నాడు కాబట్టి 6వ రోజున చేయబడ్డాడు కాబట్టి ఫస్ట్ 6 మనిషి. రెండో రోజు 6 రోజులు, 3 6 ఏంటో తెలుసా? 6 దినాల పని. నాకు అర్థం లేదు, 2 6 3 6 ఒకలాగా ఉంది అంటే ఏమని అలా చెప్పారు. 1 6 మనిషి 6వ రోజు చేయబడ్డాడు కాబట్టి 6 రోజులు చేశాడు కాబట్టి 2 6. 6 రోజుల పని 3 6 అట. ఇందాక చూశాను ఇంకోటి, ఈయనకి తోడు ఒక ఆయన ఉన్నాడు, రంజిత్ తోఫిర్ అని ఇంకొక ఆయన చాలా మేధావి. వీళ్ళిద్దరూ పోటాపోటీగా ఉంటుందన్నమాట, మామూలు బ్రెయిన్స్ కాదు. ఆయన ఏం చెప్పాడంటే ఈ 666 గురించి, ఫస్ట్ 6 మనిషి, 2 6 యేసుక్రీస్తు, 3 6 క్రీస్తు విరోధి. అబ్బాబ్బాబ్బాబ్బా, అద్భుతం. వీళ్ళు ఎందుకు చెప్పలేకపోయారో నాకు చెప్పండి. అంతే, బుద్ధి గలవాడే లెక్కెట్టగలడు. మనం బుద్ధి గలవాళ్ళం అవునో కాదు తెలియదు, కానీ బుద్ధి లేని వాళ్ళం అయితే కాదు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు వెళ్తాడు అందులోకి? మనిషి, క్రీస్తు విరోధి, 3 కలిసి అంటే ఏమనుకున్నాడు నాకు అర్థం అవ్వలేదు. ఆయనేమో మనిషి, 6 రోజులు 6 దినములు పని, మళ్ళీ ఏంటి 6 దినములు కలిపి ఒకరిని తయారు చేసాడు కాబట్టి 6 1 6 6 6 6 2 ఒకటే అంట. భలే తిప్పుతాడు, 6 1 6 6 6 6 2 ఒకటే.
రెండు ఒకటి కాదు, కొన్నిట్లో 616 అని రాశారు మిస్టేక్ అయ్యి, కొన్నిట్లో 666. అయితే ఇది అవ్వాలి లేకపోతే ఇది అవ్వాలి, ఇది అది ఒకటి ఎందుకు అవుద్ది? నా వయసు 40 అని రాశాడు ఒక దాంట్లో, నా వయసు 35 అని పడింది ఒక దాంట్లో. ఇది అది కూడా అయిపోద్దా? అవదు. ఏదో దాంట్లో తప్పు ఉంది అంటే ఇంకా ఆలస్యం. మనకు క్లియర్గా మాత్రం ఒకటి అర్థమవుతుంది, ఆడి పేరు కొట్టించుకోకపోతే మాత్రం అయిపోయింది. ఆడి భూమి మీద ఆడు ఏం కొనలేడు, అమ్మలేడు. అంటే మనకి ఇప్పుడు ఈ టాటూలు ఉన్నాయి కదా, ఆ టైప్లో ముద్ర ఏదో ఉంటుంది, జప్పని వేయగానే మన డీటెయిల్స్ మనం ఎక్కడ పోతున్నాం ఏంటి అన్నీ వచ్చేయచ్చు బహుశా. అది మాత్రం వాడి పేరు క్లియర్గా ఎవరైతే వీళ్ళందరూ కలిపి ఒకడికి అధికారం ఇస్తున్నారో వాడి పేరుని నెంబర్గా మార్చి కొట్టించొచ్చాడు బహుశా. అది మనకిచ్చిన కోడ్. నేను అన్నాను కదా, ఇప్పుడు వాడి పేరుని సంథింగ్, వాడి పేరు విజయ్ అనుకుందాం, ఉత్తనే విజయ్, నువ్వు కాదు, నాకు VI గుర్తొచ్చినాయి కాబట్టి. రోమన్ నెంబర్స్లో మార్చినప్పుడు V అన్నప్పుడు అక్కడ నెంబర్ ఎంత వేస్తాం? 5. I అన్నప్పుడు 1. అలా JAY కూడా ఏవో నెంబర్స్ ఉంటాయి, అవన్నీ వేసాం అనుకో, అన్నీ కలిపితే 666 రావాలన్నమాట. ఎవడి పేరునైతే నెంబర్స్గా మార్చి అన్నీ కలిపితే 666 వస్తారో ఆడి పేరు కూడా సాతాన్ పేరుకు దగ్గర ఉన్నట్టు. ఆడే సాతాన్ కాదు, ఎందుకంటే అలాంటి పేర్లు చాలామందికి ఉండొచ్చు. చరిత్రలో ఇలా కౌంట్ చేసిన వాళ్ళు చాలామంది రాజుల పేర్లు, ఫలానా రాజు, ఇగో ఇతని పేరు కలుపుతుంటే 660 వస్తా, ఆడిపోయాడు. కానీ ఏం అలా అంత ఈజీగా అది రాదు. రెండోది, ఆడి బయట రావాలంటే చాలా సంగతి ఉంది. ముందు 3.5 ఏళ్ళు అయిపోవాలి కదా, చాలా సంగతులు జరగాలి. దేవుడు మాత్రం మనకి ఏ కృప ఇవ్వాలంటే అయితే గీత పైనుంచి చూడాలి తప్ప ఎవడో కింద నుంచి మనం చూడకుందుముగాక. ఏమన్నా చూస్తే మనల్ని కొట్టేసిన వాళ్ళని, మనల్ని తగలెట్టేసిన వాళ్ళని, మన తలకాయలు కోసేసిన వాళ్ళు వాళ్ళ దగ్గరుండి ఆడి దర్శనం చేసుకోవాలి తప్ప మనం మాత్రం ఆయన వద్దకు పోదుముగాక. హల్లెలూయా. ఒకటి మాత్రం పక్కా, ఈరోజు ఎవడెవడు ఏం విత్తుకుంటున్నారో మన దేశంలో లేదా క్రైస్తవ విరోధ ప్రాంతాల్లో ఎవడు విత్తుకుంటున్నాడో ఆడి కోసం ఒకడు వస్తాడు. ఆడు మా హీరో కాదు, మీరో ఏమి తొక్కలు తెస్తాడు. ఆడు మా విలనాడు. కానీ మా విలన్ని దేవుడు వాడుకుని మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని శిక్షించబోతున్నాడు. అంటే వాళ్ళని రక్షించాలి, మనం కోరుకుందాం. ఇశ్రాయేల్ అంటారు ఆ మాట, మనకెందుకు ఆ పాపం. ఈరోజు 12-13 అధ్యాయుల్లో మొదటి 3.5 సంవత్సరాలు చూసాం. ఆ 3.5 సంవత్సరాల్లో విలన్ ఎవడో చూసాం. వాడే నెక్స్ట్ 3.5 సంవత్సరాల్లో సూపర్ విలను అవుతున్నట్టుగా చూసాం. అండ్ ఆ తర్వాత 3.5 yearsలో ఏం జరగబోతుందో అవన్నీ 13 అధ్యాయంలో ఇమర్చబడి, ఆ 13 అధ్యాయం జరుగుతున్నసేపు మిగతా ప్యారలర్గా ఏం జరుగుతుందో అనే విషయాన్ని మనం చూసాం. ఇదే పనిలో పనిగా తెస్సలోనిక 2వ అధ్యాయం, దానియేలు 7వ అధ్యాయం, ప్రకటన 17వ అధ్యాయాన్ని కూడా చూడాల్సి వచ్చింది. దానియేలు చూసిందా వేరు సముద్రంలోంచి వచ్చిన దేశాలన్నీ ఒకటైపోవడం, ఒకటవుతాయని 7 దూతల్లో ఒక దూత వచ్చి చెప్పాడు. ఒకటవడం, వీళ్ళందరి అధికారాన్ని వాడికి ఇస్తాడని చెప్పినట్టుగా 13వ అధ్యాయంలో జరగడం చూశాడు. అవుద్దని చెప్పడం చూసి విన్నాడు, జరగడం కూడా యోహాన్ చూశాడు. ఇవన్నీ త్వరలో సంభవింపనై ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉందాం. దేవుడు మనల్ని కాపాడునుగాక. త్వరలో ఈ సంభవాలు భూమి మీద జరగనై ఉన్నాయి. ఎవరు బాప్తిస్మము లేక, మారు మనసు లేక, పశ్చాత్తాపము లేక, పరిశుద్ధత లేక బ్రతుకుదురో వారందరూ విడవబడిన వారై ఉల్కలు, భూకంపాలు, వడగండ్లు, భయంకరమైన శ్రమలతో పాటు ఈ 3.5 సంవత్సరాల అపవాది పరిపాలనలో ఇబ్బంది పడి నలిగి అయితే మొక్కాలి లేదా చావాలి, అలాంటి పరిస్థితికి లోనవుతాం. దేవుడు మనలో ఎవ్వరూ ఆ పరిస్థితుల్లో ఉండకుండా తప్పించాలి. అందుకు తగిన కృషి మనం చేయాలి. తగిన యథార్థత, పరిశుద్ధతను మనం సంపాదించుకోవాలి. మనం ప్రవర్తన విషయంలో మెలకువ కలిగి మనం ఉండాలి. సమయం కొంచెమని వాడు గట్టిగా పనిచేశాడు. మనకున్న సమయం కూడా కొంచెం. ప్రభు వచ్చేలోపు మనం ఎంతమందిని రక్షించగలమో రక్షిద్దాం. ఆమేన్. ఈ గ్రామంలో ఎవరు ఎంతమందికి సువార్త చేయగలరో చేయండి, ఎంతమందికి చెప్పగలరో చెప్పండి, ఎంతమంది దేవుడి పని చేయగలరో చేయండి. సమయం కొంచెమే ఉంది మనకి కూడా. మన ప్రవేశం అయితే ఆడి సమయం ప్రారంభమవుతుంది.
కాబట్టి దేవుడు మనల్ని వాడుకొని పవిత్రపరిచి ఆయన రాజ్యములో నిలుపునుగాక.